ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, పిల్లలు కొద్దిగా సౌండ్ చేయకుండా ఉన్నట్లయితే, ఇప్పటికే చాలా సమయం అయింది కనుక మరి దైవజనులకు ఇచ్చినప్పుడు దైవజనులు త్వరగా వాక్యాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, ఆకాశము పైన ఆసీనుడైనటువంటి తండ్రి, నీకు వందనాలు. మీ మహాకృపను బట్టి, మీ దయను బట్టి, ఏదో మీ దాసుని రమేష్ బ్రదర్ని ప్రభా ఆంధ్ర నుంచి మీరు ఇక్కడికి పిలిచి నేను ఇక్కడ ఆ బిడ్డ ద్వారా మీరు ఏర్పాటు చేసుకొని మందిరాన్ని ఏర్పాటు చేసి అనేకులను ప్రభా సమకూర్చి నడిపిస్తున్న విధానం బట్టి స్తుతిస్తూ పూజిస్తూ ఆరాధిస్తున్నాం. ఇంతవరకు నేను ఆ బిడ్డలతో మీరు తోడుగా ఉండి నడిపించారు. అందును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఇక ముందు కూడా ప్రభు నా తండ్రి, మీ ప్రాణానికి చొప్పున ఆ బిడ్డకు ఆలోచన, జ్ఞానమును, వివేకమును ఇచ్చి ఆ బిడ్డను, ఆ కుటుంబాన్ని, సంఘాన్ని అంతటి కూడా మీరు నడిపిస్తారని నమ్ముతూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఈ సందర్భాన్ని బట్టి నాయన 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి నూతన సంవత్సరాలకు అడుగుపెట్టనుగా మీ దాసుని తననైనా మరి ఆయన మిషనరీగా ఉన్నటువంటి రమేష్ బాబు గారిని మీరు తీసుకొచ్చారు. మీకు వందనాలు. ఏ విషయాలైతే ఈ సందర్భాన మేము నేర్చుకోవాలనో ఆ విషయాలని మీ దాసుని ద్వారా మీరు మాట్లాడండి. ఏ విధంగా నీ ప్రేమ కలిగి ముందుకు నడవాలనో, నీ రాజ్య విస్తరణ కోసం మేము పాటుపడాలనో నేర్పించి మీ నామన మహిమ తెచ్చుకోమని, ఆది నుంచి అంతవరకు మీరే ఆధిపత్యం ఇచ్చి మీ నామ మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవుని మనసారా స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. అన్న నాకు చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చాడు. సో నేను మనసారా ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చాడు. మా అమ్మ ఇక్కడే ఉంది. మా అమ్మ ముందు ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది నేను పరిచర్యకి వచ్చి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చదువుకుంటా ఉన్నాను. ఇదే హెబ్బాల్ క్యాంపస్. నాది అగ్రికల్చర్ పిహెచ్డి చేశాను. ఈ ప్రాంతంలోనే నేను పిహెచ్డిని యూనివర్సిటీ కొలాబరేట్ అయ్యి చేశాను. అప్పుడు నేను ఫైనల్ ఇయర్ అనుకుంటాను. అప్పుడు ఇక్కడ వచ్చి వాకింగ్ చెప్పాను. తర్వాత ప్రభు పిలిచాడు. నేను నార్త్ ఇండియాకి వెళ్ళిపోయాను. ప్రభు పిలిచినప్పుడు ఎన్నో సాకులు చెప్పాను. ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు నా ముందు కనబడ్డాయి. అప్పుడు దేవుని వాక్యానికి లోబడినప్పుడు ఆయన మాట నా జీవితంలో ఎంతో ప్రభావితం చేసింది. ఆ విషయాలన్నీ చెప్తాను. విచిత్రం ఏంటంటే నాకు ఫోకస్గా ఎక్కువ ఉంది, మీకు ఫోకస్ తక్కువ ఉంది. ఇప్పుడు చాలామంది విఐపీలు వచ్చారు ఇక్కడ. అంటే లేటుగా వచ్చారు కదా, వాళ్ళందరూ విఐపీలు. సో ఈ విఐపీలంతా నేను చూడాలనుకో, నేను చూడలేకపోతున్నాను. కాబట్టి వెనకాల ఉన్న వాళ్ళు స్పెషల్ విఐపీలు. మీరు ఇష్టం, మీరు ఎప్పుడైనా మీరు నిద్రపోయినా నాకు కనబడదు. కాబట్టి మీ విఐపీలందరికీ ప్రత్యేక వందనాలు. రెండవది, మీ స్పందనాలు అప్పుడప్పుడు కనబడుతూ ఉన్నారు. లేకుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను మాట్లాడే కొన్ని నిమిషాల ముందు నేను ఎందుకు నా సాక్ష్యాన్ని చెప్పాలని ఆశపడ్డాను అని అంటే, 12 సంవత్సరాల ముందు ఇదే చర్చిలో వచ్చి వాక్యం చెప్పాను. 12 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక వ్యక్తిని తీసుకెళ్తే ఎలా వాడుకుంటాడు అనే విషయాన్ని చెప్పడానికి జస్ట్ గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడున్న చాలామంది యవనస్తులు, మధ్య వయసు ఉన్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు సంఘంలో ఎందుకు దేవుని మహిమను చూడలేకపోతున్నాం, సంఘం కొరకు ఎందుకు మనము ప్రయాసపడలేకపోతున్నాం. మీకు మర్మాలు చర్మాలు ఏం చెప్పను, ఉన్నది ఉన్నట్లు చెప్పిపోతా. మర్మాలు చర్మాలు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నా దగ్గర దేవుని వాక్యం ఏదైతే దేవుడు నాతో మాట్లాడాడో సూటిగా ఆ మాటలు చెప్పి వెళ్ళిపోతాను. ఈరోజు బీహార్ అంటేనే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. మాట్లాడాలి. మీరు మాట్లాడితే త్వరగా ముగిస్తా. నేను ట్రైన్ పట్టుకోవాలి, మీరు తిండి పట్టుకోవాలి. కడుపు ఇక్కడ గుడగొడ అంటుంది, నాకు అక్కడ బడబడ అంటుంది. సో త్వరగా మీరు మాట్లాడితేనే నేను ముగిస్తాను. సో దానికి ముందు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుణ్ణి నేను మనసారా స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి పి రమేష్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు. కుటుంబానికి, అమ్మగారికి అద్భుతంగా వారు ప్రార్థన చేసి మేము ప్రార్థన చేశాము. ప్రభు మమ్మల్ని ప్రేరేపించాడు. నేను చాలా కొంచెం టైట్ ఉన్నాను. ఈ వారం అంతా నా ప్రయాణం, నేను పడుకునింది బస్సులని. సో అంత కొంచెం టైట్లో ఉంది. రేపు పొద్దున్న మళ్ళా ప్రభు కృపను బట్టి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్తో నేను మాట్లాడాను. సో వెంటనే నేను వెళ్ళిపోవాలి. అందుకని నేను హడావిడి చేసి వెళ్ళిపోతున్నాను.
ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో ఉజ్జీవం కనబడుతుంది. ఉజ్జీవం ఉజ్జీవం ఉద్రేకంలో వచ్చేది కాదు, ఉజ్జీవం లోపల నుంచి వచ్చేది, ప్రార్థనలో నుంచి వచ్చేది. సో ఆ విషయాలన్నీ చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చే ముందు బీహార్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి. బీహార్ అంటే ఏం గుర్తొస్తుంది? బీహార్ అంటే ఏం గుర్తొస్తుంది అయ్యారు? తక్కువ వాళ్ళు. ఇంకా బీహార్ అంటే ఏం గుర్తొస్తుంది? మీరు బెంగళూరుకి వచ్చి మారిపోయారు, మీరు తెలుగు వాళ్ళు మర్చిపోయారా? బీహార్ జైలు. సో కొద్ది దగ్గరకు వచ్చారు. ఇంకేం గుర్తొస్తుంది? అన్ఎడ్యుకేషన్. ఈయన కొంచెం అడ్వాన్స్కి వెళ్ళిపోయాడు. ఇంకా బీహార్ అంటే ఏం గుర్తొస్తుంది? మీరు తెలుగు వాళ్ళు కాదంటుంది, మీరంతా హైదరాబాద్ వాళ్ళు. బీహార్ మీరందరూ బెంగళూరు వాళ్ళు. బీహార్ అంటే అర్థం ఏం తెలుసా? బీహార్లో ఎక్కువ మంది ఉండేది షడ్డీ బ్యాచ్. ఎక్కడ హత్య చేయాలన్నా వాళ్ళే ఉంటారు, ఎవరిని చైన్ పట్టుకోవాలన్నా వాళ్ళే ఉంటారు. సో ఈ బీహార్లో మోస్ట్ ఆఫ్ ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఫ్రమ్ బీహారీస్. ఇండియా రైల్వేస్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ బీహారీస్. వాళ్ళన్నింటిలో ఫస్టే చూసారు కదా. మూసాహర్ అనే జాతి ప్రపంచంలోనే పేద జాతి ఏదంటే మూసాహర్ అనే జాతి. వీళ్ళు 3-4 లక్షల పైగా ఉన్నారు. సో అక్కడ బైక్ పైన నిలబడినాడు ఏటీఎంలు లేపేస్తాడు, అంత పెద్ద దొంగడు. సో అలాంటి వాళ్ళ మధ్యలో వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఎలుకలు తింటారు. ఎలుకలేమో వాళ్ళు తింటారు, అదే ఎలుకలు వాళ్ళ ఇళ్ళని తింటాయి. ఇలా ఎలుకలు తింటూ బతుకుతూ ఉంటారు వాళ్ళు. మనకి చికెన్ ముక్క లేదంటే ముద్ద దిగదు, వాళ్ళకి ఇచ్చే ఎలుక ముక్క లేకుంటే వాళ్ళకి ముద్ద దిగదు. సో అది వాళ్ళ పరిస్థితి. ఈ వైపు ఉంది కదా, టమోటాలు, కులిపోయిన టమోటాలు వాళ్ళు కడిగి అన్నం చేసుకొని తింటున్నారు తిండి లేక. లాక్డౌన్లో ఈ విషయాలన్నీ చెప్పాలంటే టైం లేదు, కానీ నేను జస్ట్ అలా వెళ్ళిపోతున్నాను. లాక్డౌన్లో పచ్చి గడ్డిని తిని కడుపు నింపుకున్నారు. అది ఎందుకనంటే వీళ్ళ పేదరికం. ప్రపంచంలోనే వరల్డ్ బ్యాంక్ చెప్పింది, ప్రపంచంలోనే పేదరికం జాతి కలిగింది ఈ మూసాహార్ జాతి. సరే, సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను పిలిచినప్పుడు ఒకే తీర్మానం తీసుకున్నాను. ఫోకస్ లైట్ మధ్యలో, ట్యూబ్ లైట్ల మధ్యలో ఫోకస్ లైట్గా ఉండే కంటే ఏ లైటు లేని చోట మినుగురు పురుగా ఉండాలని నార్త్ ఇండియాకి నేను వెళ్ళిపోయాను. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహోన్నతమైన కృప వల్ల సువార్త అందని ప్రజాజాతుల్లో ఒక ప్రజాజాతులు ఏమో తెలుసా? వింధ్యా సత్పురా పర్వతాలు. వింధ్య అనగానే ఎంతమందికి తెలుసు? మీరు చేతులు మాత్రం పైకెత్తండి, ఇవి తెలిసిన వాళ్ళు చేతులు పైకెత్తండి. మీరు మాట్లాడలేరు, మీరు మాట్లాడినా నాకు వినపడదు. సో వింధ్యా పర్వతాలు ఎంతమంది తెలుసు? మీకు ఎవరికి తెలియదు, మీరు ఎవరు స్కూల్కి పోయినట్లేదు. సరే, హిమాలయ పర్వతాలు ఎంతమంది తెలుసు? చాలామంది తెలుసు. హిమాలయ పర్వతాలు దట్టమైన మంచుతో ఉంటుంది, వింధ్యా పర్వతాలు దట్టమైన అడవితో ఉంటుంది. వింధ్యా పర్వతాలు ఎక్కడ కనబడతాయంటే జనగణ మనగణలో ఫ్లడ్జ్లో మంచు వస్తే నేషనల్ అంతలో ఏమని తెలుసా? వింధ్యా, యమున, గంగా. సో ఆ వింధ్యా పర్వతాలకు మేము వెళ్ళాం. మేము చదువుకుంటూనే ఉన్నాం, కానీ ఆ వింధ్యా పర్వతాలకు వెళ్ళినప్పుడు నేను నా భార్య, సో పెళ్ళైన కొన్ని రోజులకే మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ భయంకరమైన అడవుల్లో, కొండల్లో, ఇది లొకేషన్ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆ మధ్యలో ఉన్నది నర్మదా నది. నో టవర్, నో పవర్, ఎలాంటి ఎలక్ట్రిసిటీ ఉండదు, సిగ్నల్స్ ఉండవు. ఎవరికైనా మొబైల్ పిచ్చి ఉంటే ఇటు పంపించేయండి. సిగ్నల్స్ ఉండవు, ఎలక్ట్రిసిటీ ఉండదు. ఒక్కొక్క పర్వతం పైన ఒక్కొక్క ఇల్లు ఉంటుంది. మామూలుగా మన దగ్గర ఎట్లా ఉంటుంది? ఇంటిపైన ఇల్లు, మిద్దిపైన మిద్దె, సో పక్కన అలా ఉంటుంది కదా, అక్కడ అలా ఉండదు. ఒక్కొక్క పర్వతం పైన ఒక ఇల్లు ఉంటుంది. వాళ్ళు ఎలా జీవిస్తూ ఉంటారు అంటే, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయంటే భయంకరంగా ఉంటుంది. వాళ్ళు సారాయి తయారు చేస్తే 40 రోజులు ఆ పండ్లు పలహారాలను తీసుకొచ్చి దాన్ని రసం చేసినాక దాన్ని మరగపెట్టి నీళ్లు పోసినాక దాంట్లో నుంచి పురుగులు వచ్చి ఆ పురుగుల్ని కాంచి మళ్ళా వడగట్టి సారాయి తాగుతారు. చిన్న పిల్లలు చూసుకోవడానికి ఉయ్యాల్లో ఒక డ్రాప్ మత్తులో వేస్తే అలా మత్తులో ఉండి పడిపోయి చచ్చిపోతూ ఉంటారు. అది వాళ్ళ కల్చర్. భోజనాలు, రొట్లు, మొక్కజొన్న రొట్లు మీరు తిన్నారో లేదు, కాన్ సమోసా తింటారు, కాన్ రొట్టి మీరు తినండు. మాకు రొట్టెలు చేసేటప్పుడు సంవత్సరానికి ఒకసారి పిండి కొట్టేసి, ఆ పిండి సంవత్సరానికి పిండి కొడితే ఆ పిండిలో నుంచి పురుగులు అట్లా బయటకు వస్తాయి. ఆ పురుగులతో పాటు ఆ రొట్టి చేసి ముందు పెడితే
పురుగులు ఫ్రై అయినట్లు మనకు బాగా కనబడతాయి. చేప, నదిలో నుంచి చేపలా తీసుకొచ్చి అది ఆ నీసుతోనే చేప చేసి పైన పులుసు లోపల పేగులు అవన్నీ తీయకుండా అట్లనే వండుతారు. అది తినేటప్పుడు ఎంత బాగుంటుందంటే సప్పగా, తీయగా, చేదుగా, మల్టీ టేస్ట్లో ఉండి 2 రోజులు మీకు ఫ్రీ డైజెషన్, ప్రాబ్లమే ఉండదు. ఇది లోపలే పశువులన్నీ కట్టేస్తారు. ఎందుకంటే బయట పులులు, సింహాలు తిరుగుతూ ఉంటాయి. కనబడుతున్నాయా? ఇది కొండ కింద, కొండ పైన కాదు, ఎత్తైన పర్వతాలు. ఈ పర్వత శ్రేణిలో ఈ విధంగా ఉంటాయి. చూసారా? మీరు అనుకోవచ్చు మన సైడ్ కుక్కలు, పందులు తిరుగుతాయి కదా, అలా తిరుగుతూ ఉంటాయి ఈ సింహాలు. ఇవన్నీ సింహాలే. ఈ వీడియో ఎవరు తీసినారంటే నేనే తీసిన. ఎట్లా తీసినారంటే మొబైల్లోనే. మళ్ళీ పర్వతాలు ఎక్కడం అంత ఈజీ కాదు, ఎత్తైన పర్వతాలు. ఇవన్నీ ఏదో ఒక ఏరియాలో ఫోటో తీసుకోవడం కాదు, మొత్తం పర్వతాలన్నీ ఇలానే ఉంటాయి. వింధ్య అంటేనే పర్వతాలన్నీ ఇలాగే ఉంటాయి. సో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి హౌస్ విజిటింగ్ చేసి రావాలంటే చాలా కష్టం ఉండేది. మా విశ్వాసులు అందరూ ఎవరంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరంటే విశ్వాసులు కాదు, పిశాసులు. నా భార్య ఎక్కుతా ఉంది, మిస్ అయిపోతే ఇంకంతే, పుల్లు సింహాల గుహలకి. ఇది రోడ్డు. సో ఇది ఆ ప్రాంతం. భయంకరమైన క్యాన్సర్ వ్యాధి, చిన్న వయసు నుండి పెద్ద వరకు వృద్ధులతో ఉంటారు. అలాంటి భయంకరమైన కేసులో ఇలా మాంత్రిక విద్యలు. సో ఈ పేరు డంకిని, వీడేమో బుడవ, ఈ పక్కనోడేమో అఘోర. సో ఇలాంటి భయంకరమైన వ్యక్తుల మధ్యలో దేవుని సువార్తను తీసుకెళ్ళినప్పుడు, ఎప్పుడైతే సువార్తను తీసుకెళ్ళామో సువార్తలో శక్తి ఉంది, సువార్తలో మహిమ ఉంది కనుక సువార్తను అంగీకరించి రక్షింపబడిన తర్వాత అలాంటి భయంకరమైన వ్యక్తులు వారి మధ్యలోకి వెళ్ళి మేము జస్ట్ అలా సువార్త చెప్తా ఉంటే మమ్మల్ని తరుముకున్నారు. ఎందుకంటే మేము మాట్లాడే హిందీ భాష వాళ్ళకి అర్థం కాలేదు. మళ్ళీ వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకోవడానికి తీసుకెళ్ళి మొబైల్ పెడితే ఈ మొబైల్ రికార్డ్ చేస్తాం, తికొత్త తుములో కొత్త నిహార, అది వాళ్ళ భాష. మీకు ఏమైనా అర్థమైందా? ఏం అర్థం కాదు, తెల్లమొహాలు వేసుకొని చూస్తాను. సో నేను కూడా అట్లనే ఉన్నాను, అర్థం కాదు. మళ్ళీ ఈ మొబైల్ తీసుకొని రికార్డ్ చేసుకొని విన్న తర్వాత వాళ్ళు అనుకున్నారు వీడు ఏదో కొత్త మాంత్రికుడు వచ్చిన మమ్మల్ని తరుముకున్నారు. తర్వాత దేవుని యొక్క మహోన్నత కృప వల్ల వారి భాషలో సువార్త చెప్పినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాన్ని గొప్పగా మార్చాడు. ఎంతగా మార్చాడు అంటే ఒక్కొక్కరు మన ఇంటికి వస్తే టీ ఇస్తాం, మన ఇంటికి వస్తే కాఫీ ఇస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్తే సారా ఇస్తారు. అలాంటి సారా ఇచ్చేవాళ్ళు, సారా ఇచ్చేవాళ్ళు ఛాయ్ ఇచ్చేలుగా మార్చబడడానికి దేవుడు కృప చూపించారు. అలాగే చిన్నగా ప్రారంభించిన ప్రార్థనా ఉద్యమం, 12 గంటల ఉపవాస ప్రార్థన, పొద్దున్న 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూ నాన్ స్టాప్ ప్రేయర్, బ్రేక్ లేదు మధ్యలో. ఎవరికైనా నీళ్ళు కావాలంటే బయట పోయి తాగేసి వస్తారు, చాయ్ కావాలంటే తాగేసి వస్తారు. నాన్ బ్రేక్ 12 hours ఫాస్టింగ్ ప్రేయర్. ఆదివాసులు ఆ విధంగా ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం వల్ల యేసుక్రీస్తు వారు సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రభు చేయడానికి కృప చూపించారు. అంతేకాదు ఆ మిషన్ ఫీల్డ్లో దేవుని వాక్యానికి నిలబడి జీవిస్తున్నటువంటి ఆ ఆదివాసుల మధ్యలో ఈమె పేరు బోండిబాయ్ ఆమె, నా భాష మీకు అర్థమవుతుందా? బోండిబాయ్ ఆమె ఒక దగ్గరికి వెళ్ళింది, 2 పిల్లలు కనింది, ఇంకొక దగ్గరికి వెళ్ళింది, 2 పిల్లలు కనింది, ఇంకొక దగ్గర, అట్లా 4 దగ్గరికి వెళ్ళి 7 మంది పిల్లలు కానీ ఇంటికి వచ్చి తల్లితో కలిసి తండ్రిని చంపేసింది. తండ్రిని చంపిన తర్వాత ఆమె బట్టలు లేకుండా రోడ్లలో, అడవుల్లో తిరుగుతూ భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఒక చిన్న ప్రార్థనా గుంపు, మా ఆదివాసులకి మేమేమి నేర్పించామో తెలుసా? ప్రతి ఇంటికి, ప్రతి వీధికి ఒక ప్రార్థనా గుంపు, ప్రతి ఊరికి ఒక సంఘం. ఆ దర్శనంతో ఆదివాసులకు నేర్పించినప్పుడు వాళ్ళ విశ్వాసులే కూర్చొని ప్రభువా ఈ వీధంతా మిమ్మల్ని నమ్ముకోవాలని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చేసిన స్థలంలో అడుగు పెట్టిన వెంటనే ఆమె స్వస్థపరచబడింది. స్వస్థపరచబడి ఏమైందో తెలుసా? దేవుని యొక్క మహోన్నతమైన కృప వల్ల ఈమె వెళ్ళి సువార్త చెప్తే 47 మందిని ప్రభువులోకి తీసుకొచ్చింది. చాలా సంతోషం, మీకు చేతులు ఉన్నాయి. సో 2022 సంవత్సరం మధ్యాహ్నం 3 గంటలకు ఒక వ్యక్తి యేసుప్రభు నమ్ముకోకుండా చచ్చిపోయాడు. చచ్చిపోతే అక్కడ ఉన్న వాళ్ళంతా అన్నారు, అయ్యా ఆమె పేరు ఏంటంటే అంశబాయి పావురా. ఆమె యేసుప్రభు నమ్ముకుందని ఊరి నుంచి వెళ్ళేసిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఈ ప్రాముఖ్య వ్యక్తి ఎలాగైనా ఇతన్ని రక్షించుకోవాలి అని అనుకొని ఆమెను పిలిపించారు. అందరూ ట్రై చేశారు. అక్కడ ఉన్న మాంత్రికులు ఎలా అంటారంటే చాలా భయంకరమైన, ఇక్కడ కడుపు నొప్పి అంటే ఇక్కడ వాతలు పెడతారు, కాబట్టి ఆ నొప్పి కంటే ఈ నొప్పి ఎక్కువ అయిపోయింది. అది అక్కడ ఉన్న పరిస్థితి. సరే, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈమెను పిలిపించారు. ఏమని పిలిపించారంటే, అమ్మ మీ దేవుడు గొప్ప దేవుడు కదా, సజీవమైన దేవుడు కదా, అందరి దేవుడి కంటే గొప్ప దేవుడు అంట. ఈ
ఈ చచ్చిపోయిన వ్యక్తిని లేపగలుగుతాడంటే సరే లేపొస్తాను, మీ మాంత్రికుని పిలుచుకురా అన్నారు. నన్ను యేసు ప్రభు మాంత్రికుడు అంటారు అక్కడ. సరే మొత్తానికి నేను మా మాంత్రికుడు రాలేడు, 20 కిలోమీటర్లు నడవాలా, ఎందుకంటే టవర్ ఉండదు, పవర్ ఉండదు, మొబైల్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు. సరే మొత్తానికి ఆమె వచ్చింది, నిలబడిన శవం దగ్గర యేసయ్య చూడు చూడు అనింది. చచ్చిపోయిన శవం లేచి కూర్చుంది. లేచి కూర్చుని వెంటనే ప్రార్థన చేసినేమో పరారి. ఆమె జీవితంలో ఎప్పుడు చూడలేదు కదా, ఆమెకు టచ్ లేదు, టుచ్చు లేదు, పుస్సు లేదు, ఏం లేదు. యేసు ప్రభు అనే నామాన్ని పలికింది, చచ్చిపోయిన శవం లేచింది. వాక్యాన్ని బోధించి పాప క్షమాపణ చెప్పిన తర్వాత దేవుని యొక్క మహోన్నతమైన కృపలో ఆ రోజు ఆగ్రమంలో 123 మందికి బాప్తిస్మం వేయడానికి ప్రభు కృప చూపించారు. ఇప్పుడు కొట్టచ్చు చెప్పండి. చాలామంది బంధకాల్లో ఉన్నారు, బంధకాల్లో ఇంత సువార్త చెప్తా ఉంటే మళ్ళా ప్రభు అన్నాడు, అరే ఇంత సేవ చేస్తున్నావు బాగానే ఉంది, కానీ బట్టలే లేని ప్రజల మధ్యకి ఎవడెళ్తాడు? అప్పుడు అన్నాడు, ప్రభా ఇదే పెద్ద సేవ ప్రభా, సౌత్ ఇండియన్ అంతమంది ఉన్నారు, ఎవరన్నా తీసుకెళ్ళు, ఎవరికైనా ప్రేరేపించంటే వాడు ఎవరు నా మాట లేదు, నువ్వే పోవాలంటే మళ్ళా పోయినా. ఆ బెంగళూరులో ఎవరు ఇంటలేరని చెప్పి మళ్ళీ పంపించండి దేవుడు. మళ్ళీ ఈ ప్రజలకి, స్త్రీలకు కూడా నూలు పోగు ఉండదు. అలాంటి భయంకరమైన వ్యక్తులతో సువార్త చెప్పాను. టైం లేదు కనుక నేను జస్ట్ మూవ్ అవుతున్నాను. మాంత్రికుడు వీడు 64 మందిని మాంత్రిక విద్యలతో చంపాడు వీడు ప్రభుని. సో మాంత్రికుడు ఏమైనాడంటే ఇప్పుడు సువార్థికుడిగా మార్చబడి 93 మంది ప్రభులోకి నడిపించాడు. ఆయన పెద్ద సాక్ష్యం. బండలో నుంచి నీటి ఊట బయటికి తీసుకొచ్చాడు. ఫస్ట్ క్రిస్టియన్ మ్యారేజ్, సువార్త టీం. కాటేజ్ ప్రేయర్కి ఎంతమంది వస్తారు చూడండి. కాటేజ్ ప్రేయర్ రాత్రి 8 గంటల నుంచి పొద్దున్న 5 గంటల వరకు జరుగుతుంది. కాటేజ్ ప్రేయర్ 250 మంది దాక్కుంటారు కాటేజ్ ప్రేయర్కి. కథలు చెప్పేకి చూపించేకి వచ్చాడు మీకు, చూసారా? చిల్డ్రన్ మినిస్ట్రీ అదే ఒక పెద్ద సంఘం అయిపోయింది. బైబిల్ స్టడీ గ్రూప్స్, పిల్లలు వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ భాషలో బైబిల్ లేదు, వాళ్ళని స్టేట్ లాంగ్వేజ్లో నేర్పించి చదివిపిస్తే ఈరోజు అద్భుతంగా దేవుని వాక్యం. మన పిల్లలకి బద్ధకం బైబిల్ పట్టేకే. చర్చ్ ఎల్డర్స్, మా ఎల్డర్స్కి మేము ఏం నేర్పించామో తెలుసా? ఆయన మరణము ప్రచురము చేయ నిమిత్తము ఏమిట్లో చేయాలా? నోరున్నోళ్ళు చెప్పచ్చు. మనం బల్లలో అయ్యగారు చెప్తున్నాను, నేను చెప్తుంది ఎల్డర్స్ని, పెద్దల్ని, అంతా బిలీవర్స్ని. మీరు విశ్వాసలే కదా, పిశాసులు అయితే కాదు. చెప్పండి. మరణము ప్రచురము చేయ నిమిత్తము దేంట్లో చెయ్యాలా? నువ్వు సువార్తే చెప్పు, బలలో ధైర్యంగా చెయ్యేస్తావు అని మా ఆదివాసి నేర్పించాను, మీకు నేర్పిలా. ఏమన్నా అంటే ఎవడైతే సువార్త చెప్పడం వానికి బల్ల కట్, దెబ్బకి సువార్త చెప్పే వ్యక్తులుగా మార్చబడ్డారు. లాక్డౌన్లోని 800 మందిగా పైగా ప్రభుకి సన్నిధిలోనికి బాప్తిస్మం వేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఇవన్నీ సంఘాలు స్థాపించడానికి కృప చూపించాడు. కన్వెన్షన్ పెడితే 3000 మంది వస్తారు. వేరే పాస్టర్ లేడు, వేరే చర్చి లేదు, వేరే సంస్థ లేదు. నేను ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ సంస్థలో పరిచయం చేస్తున్నాను. దేవుని యొక్క మహోన్నతమైన కృపలో వాక్యానికి వెళ్దామా? యోహాను సువార్త 21వ అధ్యాయం 15 వచ్చింది. ఎవరైనా ఒక చదువుతారా? సహాయం చేస్తారా? యోహాను సువార్త 21వ అధ్యాయం 15 వచ్చింది. దయచేసి ఎవరైనా చదువుతారా? వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. చాలా ఇప్పుడు వినండి. 3 సార్లు యేసు ప్రభు ప్రశ్న ఇచ్చాడు. ఇది మీకు తెలిసిన భాగమే, తెలియదేం లేదు. కానీ దీంట్లో కొన్ని కొత్త విషయాలు చెప్పి ముగిస్తాను. మీ జీవితంలో ఇన్నవే చెప్తాను, ఇనేవి చెప్పను. నేను నాతో మాట్లాడింది మీకు చెప్తాను, నేను మారింది మీకు చెప్తాను. వినండి జాగ్రత్తగా. యేసు ప్రభు అన్నాడు, ఇక్కడున్న వాళ్ళందరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే, ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమను పొందుకున్న నీవు ఆ పరలోకాన్ని దక్కించుకుంటావు, ఆ పరలోక స్వాస్థ్యాన్ని దక్కించుకుంటావు. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అడగని, అందరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పోయి మీ చేతిలో పర్లేదు కొంచెం అట్లా. నేను ఈరోజు స్టేజ్ పైన ఉండేంతవరకు మీకు సమస్య. పక్కన
పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, నువ్వు అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నువ్వు యేసయ్యని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మీరు కదిలేటట్లు లేదు, మిదిలేటట్లు. హుషారుగా ఉండాలి, హుషోరం అని ఉండకూడదు. ఈ ముందే ఈరోజు పండుగ, 25వ యానివర్సరీ డే. చెప్పారా? అందరూ చెప్పారా? సరే, మీకు చెప్పే కష్టమే లేదు, పక్కన వాళ్ళని అడగాలంటే కష్టం. పోని కన్ను మూసుకొని ఒక్క నిమిషం నీ మనస్సాక్షిని అడుగు, మనస్సాక్షిని అడుగు. నువ్వు అందరికంటే యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ లిస్టులో ఆయన లీస్ట్గా ఉంటాడు. నీ లిస్టులో లీస్ట్ ఎవరంటే యేసు ప్రభువే. ఫస్ట్ నీ జాబు, తర్వాత ఫ్యామిలీ, తర్వాత అది ఇది ఇది లాస్ట్కి నాకు కష్టాలు వస్తాయి కదా, నువ్వు చూసుకోవాలి కదా అని ఆయన పెట్టుకుంటావు. అంతే. ఆప్షను. ఎప్పుడు అయ్యో అంటావో అప్పుడు యేసయ్యా అంటావు, అంతే. ఆయన ఆప్షన్. అందుకే పేతురు అన్నాడు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా? విచిత్రం ఏమో తెలుసా? ఎందుకు అలా అడిగాడో తెలుసా? పేతురు వలన సంఘమే స్థాపించబడింది. పేతురుని ఎంతగా ప్రభు ప్రేమించాడు అనంటే, పేతురు ఎంతగా ప్రభుని ప్రేమించాడు అనంటే, ఆయన కొరకు అనేకమైన, పేతురు కొరకు ఎన్ని కార్యాలు చేశాడో నేను చెప్తాను తరతరగా. దాంతోపాటు పేతురు ఎలాగ దేవునికి రెబెల్ అయ్యాడో అది కూడా చెప్తాను, వినండి జాగ్రత్తగా. పేతురుని గురించి, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? డూ యు లవ్ మీ మోర్ దెన్ దిస్? ద క్వశ్చన్ ఈజ్, నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావా? అందరికంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమిస్తున్నావా? ఈ యానివర్సరీ రోజున నువ్వు అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే దేవునికి సమయం ఇచ్చేవాడిగా ఉంటావు, దేవునికి సమయాన్ని ఇస్తావు, దేవునికి కార్యాలు చేస్తావు, దేవుని యొక్క మహిమను చూపిస్తావు. అసలు అందరికంటే ఎక్కువగా ప్రేమించడం అంటే ఏంటి అనే విషయాలు నేను చెప్పే ముందు 3 విషయాల్లో మనం అడుగుతాం. పేతురుని అడిగాడు, నువ్వు అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తావు? అవును ప్రభువా, మీకు తెలీదా, ప్రతి ఆదివారం వస్తాను కదా. ఆయన కూడా చెప్పాడు, మీకు తెలీదా ప్రభువా అని అన్నాడు. సో మన బ్యాచ్ ఏది? పేతురు లాంటి వాళ్ళు. సరే, రెండవది మళ్ళీ అడిగాడు, పేతురు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నా? అవును ప్రభువా, ఆన్లైన్ ప్రేయర్ అంట, ఆ ప్రేయర్ అంట, ఈ ప్రేయర్ అంట, టైం లేనప్పుడంతా నీకు టైం ఇస్తా ఉన్నా. ఏం ప్రేమించాడో. రెండోది అయిపోయింది. మూడోసారి, పేతురు నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు? మూడోసారి అడిగేసరికి ఈయన ఏం అడుగుతున్నాడు అర్థం కాల, గుండె పగిలిపోయింది. ఇంత కుచ్చి అడుగుతున్నాడు, ఏదో ప్రాబ్లం ఉంది నాన్న. గుండె పగిలిపోయేసరికి పేతురు, ప్రభువా నీకు తెలుసు కదా ప్రభువా అని అన్నాడు. అప్పుడు సరే, నాకు తెలుసు, నీ కథ తెలుసు, నువ్వు ప్రేమించే కథ తెలుసు అని చెప్పి లాస్ట్కి, నువ్వు నా కొరకు ఆ 3వ పదాన్ని ఎందుకు అడిగాడంటే, హీబ్రూలో గ్రీక్ వర్డ్లో ఏముందంటే అగాపే లవ్. నేను నీ కోసం ప్రాణం పెట్టాను పేతురు, నువ్వు నా కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తావా అనంటే, అప్పుడు పేతురికి అర్థమైంది. ఏమర్థమైందంటే, ప్రభువా ఎన్ని పరిస్థితులైనా కూడా నేను నీ కొరకు చావడానికి రెడీ. అప్పుడు పేతురు అన్నాడు, ఆ మాట అన్నాక పేతురితో ప్రభు అన్నాడు, సరే నువ్వు నా గొర్రెలను మేపము, నా గొర్రెలను కాయము. అప్పుడు దేవుడు బాధ్యత ఇచ్చాడు, తలకిందులుగా మార్చబడి. ఇప్పుడేనండి, పేతురుని వెతుక్కుంటూ వచ్చాడు. అసలు పేతురు జీవితంలో ఏం జరిగింది ఆ విషయాలు నేను చెప్తాను. పేతురు మొదటి ప్రేమను కోల్పోయాడు. ఏం చేశాడు? ఈ పీపీటీ నా ల్యాప్టాప్కి దీనికి సెట్ కాలేదు, అందుకు అలా వచ్చింది. మొదటి ప్రేమను కోల్పోయాడు. సరే, ఎందుకు కోల్పోయాడు అని అంటే, యేసయ్య ప్రేమను పొందుకున్నాడు, ఆ ప్రేమను పొందుకోక ఆ ప్రేమను దూరం చేసుకున్నాడు. ఆ దూరం చేసుకోవడం వల్ల వచ్చిన సమస్య అంతా ఇంత కాదు. చూడండి, ఆయన ఏమేమి పోగొట్టుకున్నాడంటే, గురిని కోల్పోయాడు. ఎందుకు బతుకుతున్నాడో తెలియదు. నేను ఒక టైంలో నేను ఎందుకు బతుకుతున్నానో తెలియదు. నువ్వు ఈ మైక్ని అడగని చెప్తుంది, ఎందుకు బతుకుతున్నావు అంటే నువ్వు మాట్లాడగరా అంటుంది, ఇది చెప్తుంది. అదే రోడ్లో పోయే కుక్కనాడు నువ్వు ఎందుకు బతుకుతానంటే విశ్వాసంగా బతకడానికి అంటుంది. ఏ చెట్టునైనా పొట్టునైనా వస్తువునైనా నువ్వు ఎందుకు బతుకున్నావు ఆన్సర్ ఉంది. అదే నువ్వు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేటప్పుడు నీ ఊరి పేరు, జాతి పేరు అన్నీ అడుగుతాడు. నువ్వు ఎందుకు పుట్టినావు అని అడుగుతాడా? ఎందుకంటే ఆ టీచర్కి తెలియదు ఎందుకు పుట్టినాడు. అర్థమైందా? ఇప్పుడు మీరుండే బ్యాచ్లందరిని అడిగితే నువ్వు ఎందుకు పుట్టావు అనుకో, సో మీరు కూడా తెల్ల మొగలు వేసుకొని చూస్తారు. పేతురు పరిస్థితి అది. ఎందుకు పుట్టాడో అర్థం కదా. ఎందుకు పుట్టాడో ఆయన భూలోకంలో నిన్ను నిర్మించి పంపించిన దేవుణ్ణి అడిగితే చెప్తాడు నువ్వు ఎందుకు పుట్టావని. ఇప్పుడు ఇంకా చూసండి, గుర్తుపట్టలేకుండా అయిపోయాడు. అప్పుడు దాకా యేసయ్యా నువ్వే నా జీవితం,
నీకోసమే నేను అంతా ఇది ఇచ్చేస్తా, కష్టాలు వస్తే చాలు ప్రభు, ప్రాణం కూడా ఇచ్చేస్తా ప్రభు, ఈ కష్టం మాత్రం తీర్చేయి, ఈ అప్పులు మాత్రం తీర్చేయి. మళ్ళీ అడ్రస్ ఉన్నాడు వీడు. అర్థమైందా? ఆ ఏడుపు, ఆ కన్నీళ్ళలో, ఆ ముసిముసి ఏడుపుల్లో మాత్రం ఆ ప్రేమ పొంగిపోతుంది. మళ్ళీ అడ్రస్ ఉన్నాడు. ఇది రెండో బ్యాచ్. యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. ఎందుకు? డబ్బు ఎక్కువ అయిపోయింది, బాధలు తక్కువ అయిపోయినాయి, యేసు ప్రభు అర్థం కాదు, గుర్తుపట్టలేదు. మూడోది ఏ వృత్తి ఇది? పాత వృత్తికి వెళ్ళిపోయాడు మనోడు. పాత బ్యాచ్ అంటే మళ్ళీ పాత వృత్తికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చదవండి వాక్యం చదివి మనం ముందుకెళ్దాం. చూస్తారా? 2వ వచనం చదవండి. 21వ అధ్యాయంలోనే ఉంటాను, నేను బయట పోను. ఆ 21వ అధ్యాయం అలా పెట్టుకొని 3 విషయాలు చెప్తాను. ఆ 3 విషయాలు ఏంటంటే, పనికి మాలిన పేతురు, రెండవది పశ్చాత్తాపడిన పేతురు, మూడవది ఫలించిన పేతురు. 3 చెప్తాను. ఎందుకు పనికి మాలిన పేతురు అయ్యాడు? దేవుని కొరకు తీర్మానించుకున్న వ్యక్తి, దేవునితో బతుకుతానన్న వ్యక్తి పనికి మాలిన వ్యక్తిగా మార్చబడడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు చదవండి, 2వ వచనం చదవండి. సీమోను పేతురు నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. పట్టిందంతా దరిద్రమే. అర్థమైందా? ఇప్పుడు ఏనండి, యేసు ప్రభువు ఆ మహోన్నతమైన దేవుడు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి, భూలోకానికి రావడమే కాదు, ఎంత గొప్ప దేవుడు అంటే పరలోక విషయాల గురించి చెప్పిన తర్వాత యేసు ప్రభు సిలువలోకి వెళ్తాడని చెప్పి సిలువలో చనిపోయిన ఆ దేవుడు ఏమన్నాడంటే పేతురుతో, పేతురు నేను మళ్ళా లేస్తా, పేతురు మళ్ళా నీ బండ అయినటువంటి నీ పైన సంఘాన్ని కడతా, అన్ని విషయాలు చెప్పిన తర్వాత యేసు ప్రభు చచ్చిపోయాడు. ఇంకా ఆయనతో పని లేదు, నాకు పట్టకు పెట్టేవాడేవాడు, యేసు అనుకుంటా ఉంటే మనకి భూపెట్టేవాడేవాడు అనే రకంగా మాట్లాడి మనోడు ఏం చేశాడంటే దేవుని శిష్యులకి దూరం అయిపోయాడు. ఇప్పుడు చర్చికి వస్తలే, ఇప్పుడు లేడు, మనిషి లేడు. కొంతమంది అంటారు మనసులో దేవుడు ఉంటే సార్, మనసులో తిను, ఇంత పట్టేసుకుని ఉంటావే, ఆ మనసులో తిను, కడుపు తింటుందా? నిండదు. దేవుని మందిరానికి రావాలా, దేవుని సన్నిధిలో గడపాలా, దేవుని శక్తిని అనుభవించాలి, మనసులో అనుకుంటే కాదు. అర్థమైందా? సరే, ఈ పేతురు కూడా ఆ బ్యాచే. పోనీ ఇన్ని సంవత్సరాలు బతికినా ఆయన సిలువేసేసారు, నా పని నేను చేసుకుంటాను వచ్చాడు. వచ్చిన తర్వాత వినండి, పేతురు ఆ పునరుద్ధానపు శక్తిని అనుభవించకుండా పోయాడు, ఆ పునరుద్ధానపు మహిమను కోల్పోయాడు. ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. ఈ పేతురుతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈయన ఎలాంటోడంటే పనికిమాలినోడు అని ఎందుకన్నాడంటే, ఆయన చేసిన పని పనికిమాలిన పని. ఎట్లా పనికిమాలిన పని అని అంటే, అదే అయ్యగారు చదివింది చివరి భాగంలో మనం చూడండి. చివరి భాగంలో మేము దానికి ముందు 3వ వచనంలో సీమోను పేతురు, అందరూ నాతో పాటు చదవండి, అందరూ చదవండి. సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా మేమును నీతో కూడా వచ్చాను. అబ్బా, ఏం తెలుసా మనోడు చెప్పింది? ఇన్ఫర్మేషన్ ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే పట్టించుకోకుండా ఉండేవాళ్ళు. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే, అయ్యా యేసు ప్రభు చచ్చిపోయాడు, చచ్చినోడు చస్తాడు, ఆయన అట్లే ఉంటాడు, ఆయన జోలికి పోవద్దు. మనము యేసు ప్రభు చనిపోవడానికి కారణమేమి? 2 కారణాలు. 1 డబ్బులు లేకపోవడం, 2 అధికారం లేకపోవడం. ఈ 2 ఉన్నదనుకో మొత్తం రాజ్యాన్ని మనం ఏదొచ్చు, రాజ్యానికే సువార్త చెప్పొచ్చు. అబ్బా, ఏమి ప్లాన్లో కదా, దేవునికే సలహాలు ఇచ్చేవాళ్ళు ఈ బ్యాచ్ ఇది. సరే, మొత్తానికి ఈ బ్యాచ్ అంతా అయిపోయినాక దేవుని యొక్క మహోన్నతమైన కృపలో ఏనండి, పేతురు ఇలాంటి సలహాలు ఇస్తూ వచ్చి ఏం చెప్పాడంటే, అయ్యా మనం పని చేసుకుందామనండి, దేవుని పైన ఆధారపడాల్సిన పని లేదు, దేవునితో రిలేషన్షిప్ లేదు, జాగ్రత్తగా ఉండండి. దేవునితో కనెక్షన్ లేకపోతే నీ లైఫ్లో కరప్షన్ అయిపోతుంది. ఎందుకు నీ లైఫ్ పాపంతో ఉంది? యూ డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ జీసస్. కనెక్షన్ లేదు, అందుకే కరప్షన్. అర్థమైందా? పేతురికి కనెక్షన్ కట్ అయిపోయింది, అందుకే కరప్షన్ మైండ్ వచ్చింది. కరప్టెడ్ మైండ్, కరప్టెడ్ హార్ట్. కరప్ట్ అయిపోయాడా? కరప్ట్ అయిపోతే ఏమన్నాడు? అయ్యా నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళా ఏం పట్టేకి వెళ్తున్నానంట? బా,
చేపలు పట్టడానికి. యేసు ప్రభుతో షార్ట్ కట్ బిజినెస్లు ఎన్ని ఉన్నాయి, అవేం పట్టుకోవాలా. మళ్ళా పాత పద్ధతికి వెళ్ళాడు. దానికి అర్థం ఏంటంటే యేసు ప్రభుని నమ్మక ముందు ఏ పాపం చేశాడో మళ్ళా అదే పాపం చేశాడు. ఒక అబ్బాయి ఉన్నాడు, యేసు ప్రభుని నమ్ముకున్నాడు, 10th క్లాస్లో అమ్మాయిని ప్రేమించినాడంట, వదిలేసినాడు, భక్తిపరుడు అయిపోయాడు. మళ్ళా డిగ్రీ కాదు, ఇంటర్మీడియట్లో మళ్ళా పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఏమైందిరా నాయన అంటే అది పాత ప్రేమ మళ్ళీ తగులుకునిందంట. ఇంకొక అంకుల్ ఉన్నాడు, ఆ అంకుల్ అంటే అంకుల్ ఆంటీ ఎక్కడ అంటే ఆంటీ ఎప్పుడు నాతో యాంటీ అంటాడు. అర్థమైందా? సో మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పొరపాటున ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేస్తే చిన్న అప్పుడు తెలిసింది ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు అంతా అని. సరే ప్రార్థన చేసేకి వెళ్ళాను, తెలిసిన బాగా అంకులే, మంచి ఆఫీసరు. సరే చూస్తే సారాయి బాటలు ఉంది. ఇదేంటి అని అంటే అప్పుడప్పుడు వేస్తాను. నువ్వు మారిపోయినావన్నావు, బాప్తిజం తీసుకున్నావు, అప్పుడప్పుడు వేస్తాను. దిక్కుమాలిన మార్పు. నేను అన్నాను ఇది మార్పు కాదు ఇది. అయితే విషం కొంచెం వేసినా ఎక్కువ వేసినా ఉసుక్కుమని పోతావు. కొంచెం మారాలంట, కొంచెం మారాలా. విషం లోపల ఎక్కేసింది, కొంచెం బ్లడ్ది ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుంది, తలకెక్కి వస్తారు. కాబట్టి మార్పు కొంచెం కాదు, పూర్తిగా మారాలి. ఈ పేతురు కూడా పాత వృత్తికి వెళ్ళిపోయాడు. ఈయన చెడిపోయేది కాకుండా ఉన్న బ్యాచ్నంతా చెడిపేశాడు. కొంతమంది ఉంటారు మామూలు వాళ్ళు కదా, వాళ్ళు వాడు చెడిపోతాడు, ఇంకోని చెడగొడతాడు. ఒక్కడిగా చెడిపోడు. వాడు తాగుబోతాడైతే మంచోడిని కూడా తాగుబోతుని చేస్తాడు, తిరుగుబోతాడైతే తిరుగుబోతుని చేస్తాడు. ఎంత భయంకరమైన పాపం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పేతురు ఎలా అయిపోయాడు తెలుసా? పట్టిందంతా నాశనమే. శాంతి లేదు, సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు, శాంతి లేదు. పేతురు పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిందంటే రాత్రంతా కంటికి నిద్ర లేదు, కడుపుకి అన్నం లేదు, కడుపులో మంట, కంటి మంట, మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, మైండ్ నిండా ప్లాన్ లేదు, ఒక్క ఫలితం లేదు. ఈరోజు యేసు ప్రభు లేకుంటే మన బతుకేమైపోతుందో ఒక్క మాట చెప్తాను, తర్వాత యేసయ్య ప్రేమ చెప్తాను. వినండి, పేతురు చేసిన పొరపాట్లు చూడండి. ఈయన ఎప్పుడు యేసు ప్రభుతో నడవాలని ప్రయత్నిస్తాడు, నడుస్తూ ఉంటాడు, అలను చూస్తాడు, టక్కని మునిగిపోతూ ఉంటాడు. ఈ బ్యాచ్ అంతా మునిగిపోయే బ్యాచ్. యేసు అంటాడు, తర్వాత మునిగిపోతాడు. రెండోది వాడు ఏం చేశాడంటే, ప్రభువా నీ మీద చెయ్యక ముందు నా మీద చెయ్యాలని పెద్ద డైలాగులు కొట్టినాడు. ఇప్పుడు కొంతమంది పాటలు పడినారు కదా, ప్రభువా నీకు ఎట్ల ప్రభువా రుణం తీసుకోవాలా, చేసేదంతా సాహిత్యానికి రుణం తీసుకుంటా, ఇడొచ్చి ఎట్ల ప్రభువా రుణం తీసుకోవాలి, ఎట్ల ప్రభువా నిన్ను ప్రేమించాలా. అదా అర్థమైందా? సరే. సో ఈ బ్యాచ్ ఇది. డైలాగులు బాగానే వేసాడు కానీ అందరికి ముందు ఈయనే పారిపోయాడు. రెండవది నిద్రపోతాడు. ఈ చర్చిలో నిద్రపోయే బ్యాచ్ ఉంటుంది, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. అరే ఒక గంట ప్రార్థన చేయాలంటే తొక్కుతూనే ఉంటాడు. సరే ఆ నిద్రమత్తులో తలనాలికేవాడు, చెవులు నరికేశాడు. అర్థమైందా? సో ఆ బ్యాచ్ ఇది, ఎప్పుడు నిద్రపోతు బ్యాచ్. సో రెండవది తొందరపాటు, ఏదంటే చాలా తొందరపాటే. మళ్ళీ కత్తి పెట్టుకొని ఉంటాడు. యేసుప్రభు పక్కన ఉన్నాడు కదరా, యేసుప్రభు చూసుకుంటాడు కదా అని అంటే నాకు కత్తి ఉండాలా, సేఫ్టీ అంట, అంటే దేవుడి సేఫ్టీ కదా. సో ఆ బ్యాచ్ ఇది. మామూలు జ్ఞానం కాదు, ఇంటలెక్చువల్ జ్ఞానం ఈయనకి. మళ్ళా దూరంగా వెంబడించాడు, దగ్గరగా వెంబడించాడు. ఇక్కడ కొంతమంది బ్యాచ్ ఉన్నారు, దూరంగా ఉంటాడు, దేవునికి దగ్గరగా రాలో, దూరంగా. ఎట్లా, హలో ప్రభువా నమస్కారం అయిపోయింది, ఎప్పుడైనా వస్తూ ఉంటా. సో ఈ బ్యాచ్ ఇది. క్రిస్మస్ బ్యాచ్, గుడ్ ఫ్రైడే బ్యాచ్, అర్థమైందా, న్యూ ఇయర్ బ్యాచ్, అప్పుడప్పుడు అలా టైం ఉన్నప్పుడు ఈ బ్యాచ్ దూరంగా వెంబడిస్తాడు. దూరంగా వెంబడిస్తేనే ఈ నాశనం వచ్చింది. తర్వాత దుష్ట సాంగత్యం, మామూలు ఫ్రెండ్షిప్ కాదు, ఉన్న బ్యాచ్ అంతా ఆ బ్యాచే. అయ్యో నేను తప్పు చేసేస్తుంది, నువ్వు తప్పు చేయవా. ఆ చలికాన్ దగ్గరికి వెళ్ళి చలిగాంచుకోమని ఎవడు చెప్పాడు? పోయినాడు చలిగాంచుకున్నాడు. ఆ సాంగత్యం ఎవడు చేయమన్నాడు? పోయినాడు చలిగాంచుకుంటాడు, నాకు తెలీదు అన్నాడు. చేసేదంతా చేసేది వేసేది దేవుని పైన. సో ఆ బ్యాచ్ ఇది. సో ఇది చూడండి, చలిగాంచుకున్న తర్వాత నేను ఎవరినో ఎరుగున్నాను. ఒక మాట చూడండి, యేసు ప్రభు ఒక మాట నన్ను చదవండి అక్కడే వాక్యంలో, చాలా జాగ్రత్తగా మీరు చదివితే. అది కాదన్నా, థ్యాంక్ యూ. 5వ వచనం, రైట్, థ్యాంక్ యూ, చదవండి. 3 ఒక ప్రశ్న వేశాడు, తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు.
ఈ ప్రశ్న ఫస్ట్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? సాక్షాత్తు దేవుడే ఒక ప్రశ్న వేశాడు. ఎవరి దగ్గర? అవ్వ ఆదాము దగ్గర. ఆదాము ఎక్కడున్నావంటే, నేను ఎక్కడున్నాడు? చెట్టు వెనకాల ఉన్నాడు. ఎందుకు రావట్లేదు? చేసింది పాపం కదా, దేవుని దగ్గరికి పోతే కాలిపోతాడు. ఎందుకు దేవునితో డిస్టెన్షను? కారణం పాపం. ఎక్కడున్నావు అన్నాడు. రెండో ప్రశ్న వేశాడు దేవుడు. నీకు ఎవరు చెప్పారన్నాడు. నీకు ఎవరు చెప్పాడయ్యా? మూడో ప్రశ్న వేశాడు. మూడో ప్రశ్న ఏమంటే, నువ్వు తిన్నావా అన్నాడు. ఈ మూడిట్లకి ఆన్సర్ ఇవ్వాల. మూడో ఆన్సర్ ఇచ్చాడు, నాలుగో ఆన్సర్ ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు జవాబుగా పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడకపోతే మన జీవితంలో నాశనం అంతా ఇంత కాదు. మీ ముందు ఒక సాక్ష్యం చెప్తాను. నాతో పాటు సేవ చేయడానికి ఒక అబ్బాయి నార్త్ ఇండియాకి వచ్చాడు. 1,00,000 రూపాయలు అప్పు ఉందని ఇంటికి వచ్చేసాడు. సూపర్ మార్కెట్ పెట్టాడు. ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పెట్టాడు. 2 లక్షలు అప్పు అయ్యాడు, 3 లక్షలు అప్పు అయిపోయాడు, 10 లక్షలు అప్పు అయిపోయాడు. తర్వాత చివరికి 20 లక్షలు అప్పు అయిపోయాడు. ఒకరోజు రాత్రి నేను మిషన్ ఫీల్డ్లో ఉన్నాను. భార్య పిల్లలు ఇద్దరు ఫోన్ చేశారు. నేను మోషే అంటాడు, మోషే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, విషం పెట్టుకుని ఉన్నాను, ప్రార్థన చేయండి. నా గుండె జిల్లునింది. దేవుని సేవ చేసేవాడే సేవ వదిలేసి ఇలా చేస్తూ ఉంటే నేను అన్నాను, అయ్యా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో, దేవుని కొరకు జీవించు. బతుకుతున్నావు, చచ్చిపోవాలనుకున్నావు, ఇన్ని సంవత్సరాలు ఇలా చేసావు, ఈ రోజు నుంచి నువ్వు దేవుని సేవ చేయి. నేను చెప్పిన ఆ 3 నెలలకి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత 16 మందికి వెంటనే బాప్తిజం ఇచ్చి ప్రభు సన్నిధిలో కట్టి ఒక 2 సంఘాలు స్థాపించడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుడు లేకుంటే మనం ఏం చేయలేం. దేవుడు లేకుంటే మనం ఏం చేయలేం. మీకు ఇంకా ప్రూఫ్ చూపిస్తాను, వినండి. ఆదాము అవ్వ దేవుడు అడిగినప్పుడు సాకు చెప్పాడు. ఏమి చెప్పాడా? నువ్వు చేసిన ఈ స్త్రీ అంటే దాని అర్థం నా తప్పు లేదు ప్రభువా, ఈమెది కూడా తప్పు లేదు. ఎవరి తప్పు? నువ్వు చేసిన ఈ స్త్రీ. నువ్వు చేసిన ఈ స్త్రీ అంటే ఎవరి తప్పు? దేవుంది. చేసే తప్పు మనము, చేసేది దేవుని పైన. ఎందుకు చూడలేదు? ఎందుకు చూస్తాడు? చేసిందంతా నువ్వే. చూసినప్పుడేమో పట్టించుకోలే, మొత్తం చేసేసి లాస్ట్కి నష్టపోయినాక ఎందుకు ఇట్లా అయిపోయింది, దేవుని పైన ఎందుకు వేస్తాం. సో పేతురు అలాంటి వాడు కాదు. వినండి, జాగ్రత్తగా వినండి. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను, జాగ్రత్తగా వినండి. పేతురు జీవితంలో చాలా జాగ్రత్తగా వినే ముందు మనిషిని ఎలా దేవుడు సృష్టించాడు చెప్పండి. మనిషిని ఎలా దేవుడు సృష్టించాడు చెప్పండి. ఎలా సృష్టించాడు? మనిషిని మట్టితో చేసి జీవవాయువును ముక్కులో ఊదాడు. ఇది అయితే ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, నీళ్ళు జలరాశులు కలుగునుగాక అంటే అలా అయిపోయాయి. జలరాశులు అయిపోయాయి, భూమి అయిపోయింది, ఆకాశం అయిపోయింది. అయితే మనిషి అవునుగాక అని అనలేదు. ఏమనలేదు? మనిషి అవునుగాక అనలేదు. ఎందుకు అనలేదు? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. భూమిని చూసి విత్తనము మొలుచునుగాక అన్నాడు. ఎప్పుడైతే విత్తనము మొలుచునుగాక అంటే విత్తనము పెకిలించబడి వృక్షమయ్యి మహావృక్షంతో అవి ఆకులయ్యి ఆ ఆకులతో ఫలాలయ్యాయి. జలరాశులు అవునుగాక, జలమును చూసి జీవరాశులు అవునుగాక, జలరాశులు అవునుగాక అంటే చేపలు వచ్చేసి. మనిషిని చూసి అనలేదు. ఇప్పుడు ఏనండి, చెట్టులో భూమిలో నుంచి చెట్టుని తీసేస్తే ఏమవుతుంది? మీరు ఏడే ఉన్నారా? బెంగళూరులోనే ఉన్నారా? ఎటైనా పోయిస్తున్నారా? వినండి, భూమిలో నుంచి చెట్టుని తీస్తే ఏమవుతుంది? ఇట్లా అంటే ఇట్లా మాత్రం చూడకండి. భూమిలో నుంచి చెట్టు తీస్తే ఏమవుతుంది? చచ్చిపోతుంది. నీళ్ళలో నుంచి చేపను తీస్తే ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా వినండి. ఎందుకు దేవుడు మనిషిని మట్టిలో చేసి అవునుగాక అని అనలేదంటే ఇది కారణం. జాగ్రత్తగా వినండి. భూమిలో నుంచి చెట్టుని తీసినప్పుడు ఆ చెట్టు చచ్చిపోతుంది, ఎందుకంటే అది భూమిలో నుంచి అవునుగాక అన్నాడు. జలములో నుంచి చేపలు అవునుగాక అన్నప్పుడు జలములో నుంచి చేపను తీసేస్తే చచ్చిపోతుంది. దేవునిలో నుంచి మనిషిని తీశాడు గనుక, మనిషిని చేశాడు గనుక దేవునిలో నుంచి మనిషి దూరం అయితే చచ్చిపోతాడు. దేవునిలో నువ్వు లేకపోతే నువ్వు చచ్చిన దానితో సమానం, చచ్చిన వానితో సమానం. దేవునిలో లేకపోతే నీకు భూ సంబంధమైన ఆశీర్వాదం ఉండొచ్చు, కానీ పర సంబంధమైన ఆశీర్వాదం ఉండదు. పర సంబంధమైన ఆశీర్వాదం ఉండదు. నీ లోపల దేవుని కోసం బతుకుతున్నాననే రోషం ఉండదు.
దేవుని కొరకు నేను జీవించగలుగుతానని నమ్మకం నీకున్నదో. పేతురు అర్థం కాలేదు. కానీ ఇన్ని తప్పులు చేసిన పేతుని ఎంత ప్రేమించాడండి. మీకు చెప్తానేనండి, జాగ్రత్తగా వినండి. కత్తిని తీసుకొని చెవుని నరికేస్తే పేతుని చూసి యేసుప్రభు అన్నాడా, అయ్యా రక్తం చిందించాల్సింది నువ్వు కాదు నాయనా, నేను ఆల్రెడీ రక్తం చిందిస్తానని చెప్పి ఆ చెవుని తీసుకొని ముట్టి ఆయన వస్తువు చేశాను. ఎంత ప్రేమమయుడు. వినండి జాగ్రత్తగా వినండి. అంతేకాదు ఈ పేతురు కోసం అయ్యా ముమ్మారు కూడుకోయక ముందు అబద్ధం ఆడతావన్నప్పుడు ఒక్క కోడి కూసిందనుకో, ఆ చుట్టుపక్కల కోళ్ళని కుక్కరోకో అనుకుని ఉంటాయా? కుక్కరోకో అంటే కుక్కరోకో అంటాయి. కానీ పేతురు ఈ 3 సార్లు అనుకున్నాడు, అది అవుతుందా కాదా అనుకున్నాడు పేతురు. కానీ పేతుర్ని చూపించడానికి, ఆయన ప్రేమను చూపించడానికి యెరూషలేము చుట్టుపక్కల ఉన్న నోళ్ళని ఊపించాడు దేవుడు. ఎంతగా ప్రేమించాడండి యేసుప్రభు. అర్థమైందా? కుక్కరోకో అంటే నోట్ల నుంచి మాట రావట్లే కోళ్ళకి. కారణం ఏంటంటే పేతురికి 3 సార్లే కోడి వినబడాలా, ఒక కోడే కుయ్యాలా. కోళ్ళన్నీ కుయ్యండి కానీ మీకు నోట్ల నుంచి మాట రాదు. అది అంతగా ప్రేమించిన పేతుని ఏమన్నాడు తెలుసా? చూడండి ఏమన్నాడంటే, ఆ కింద వచ్చినలో మీరు గమనిస్తే, ముందు వచ్చినలో చదవండి వాక్యంలో 5వ వచ్చిన చాలండి. ఇక్కడ చూస్తే సీమోను పేతురుని చేపలు పట్టబోతున్న వారితో చెప్పాను, ఆ విషయాలని చెప్పాను కదా. ఎందుకు మొదటి ప్రేమను కోల్పోయాడంటే సాతాను ఒక ఉచ్చు వేశాడు. ఆ ఉచ్చు ఏంటంటే, మొదటి ఉచ్చు లోకమంతా సంపాదించాను. గోల్డ్ మెడలిస్ట్ కొట్టాలి, లోకమంతా తెచ్చి సంపాదించినాడు ఒకడు. ఎవరు తెలుసా? ద గ్రేట్ పోయినాడు. లోకమంతా సంపాదించి వచ్చినాడు, డిక్లరేషన్ సాబ్ వచ్చినాడు. ఈయన పేరు సంపాదించుకున్నాం, ఆదికారం 4 పేరు సంపాదించుకున్నాం, టైటిల్. తర్వాత చివరిగా ఏం సంపాదిద్దాం? యాకోబు రాసిన పత్రిక 4:3 లాభం ఈరోజు రేపో దుబాయ్కో ఫారిన్కో వెళ్ళిపోక 2-3 సంవత్సరాలు ఉండొస్తే ఫుల్ లాభం. కేల్ కథం దుకాణం బంద్. అర్థందా? ఇవి వచ్చి పేతురు కూడా అట్లే అనుకున్నాడు. 3 సంవత్సరాలు పనిచేసి వచ్చేస్తే హ్యాపీ. వీళ్ళు ఎలా ఉంటాడు అంటే, జాగ్రత్త వినండి, చర్చిలో ఏమో దేవదూత, రోడ్లో ఏమో రాజదూత, ఇంటికి పోతే ఏమదూత అవచ్చు. కానీ యేసుప్రభు ఎలాంటి వాడు చదవండి. పిల్లలారా 4వ వచనం, 5వ వచనం, పిల్లలారా అనే పదం మామూలుగా అడగడు దేవుడు. జాగ్రత్తగా వినండి. అయ్యా ఇంత సేవ ఇచ్చాను, ఇంత బాధ్యత ఇచ్చాను, నువ్వు సేవ చేయాల్సినాడు, నేను నా మహిమ నువ్వు తీసుకురావాల్సినాడు, ఎక్కువగా నువ్వు ప్రేమించాల్సిన వాడు, ఇది వదిలిపెట్టి నువ్వు చెడిపోదు కాకుండా ఇంతమందిని చెడగొట్టినావు, ఎంత దుర్మార్గుడు, ఎంత మోసగాడివి, ఎంత నమ్మాను నిన్ను అనాల్సిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? పిల్లలారా అని. యేసయ్య పేతురు దగ్గరికి వస్తే గుండె పగిలిపోయింది పేతురికి. ఎంత ద్రోహం చేశాను ప్రభా, నిన్ను తన్నాను, నిన్ను అవమానపరిచాను, నిన్ను గాయపరిచాను, నా కొరకు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి కలువరి సిలువలో ప్రాణం పెట్టాను, 39 కొరడా దెబ్బలతో కొట్టబడి మొత్తబడి ఎంతగానో బాధింపబడ్డావే. కానీ నిన్ను మాత్రం నేను ఎంత అవమానపరిచాను ప్రభా. ఎంతగా పేతురు నమిలిపోయి కుమిలిపోయి ఏమన్నాడు తెలుసా? ఐ లవ్ యూ జీసస్, నిన్నే నేను ప్రేమిస్తాను, ఇక మీదట నిన్నే నేను ప్రేమిస్తానని పేతురు పశ్చాత్తాపడి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆయన నగ్నుడైపోయాడు, దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నప్పుడు సరెండర్ అయిపోయాడు. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరొద్దు ప్రభా, అందరి వెనకాల వెళ్ళిపోయాను, నష్టపోయాను, అందరి వెనకాల వెళ్ళిపోయాను, పాడైపోయాను, నాకు కావాల్సింది నీవే నాకు దిక్కు అని చెప్పి ఎప్పుడైతే పేతురు తన పాదాలు పట్టుకున్నాడో, లోకంలో ఏముద్దనుకున్నాడో, తక్షణమే పేతురు జీవితంలో గొప్ప సమాధానం వచ్చింది, గొప్ప శాంతి వచ్చింది. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదంటే మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగించబోతున్నాను. జాగ్రత్తగా వినండి. పేతురుని అడిగాడు 3 విషయాలు. చూడండి, ఆయన ప్రత్యక్షమైన చెప్పినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. చదవండి ఇప్పుడు 15 వచ్చిన చదవండి. 15 వచ్చిన చదవండి. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?
దేవుడు అడుగుతున్నాడు, నీ కుటుంబం కంటే, పాపము కంటే, పరిస్థితుల కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావా? ఎందుకు ప్రేమించాలి ప్రభువా? నేను ఎందుకు బతకాలి ప్రభువా? నీ కోసం నేను ఎందుకు బతకాలా? అలా అని పేతురు అడిగినప్పుడు పేతురుకి జవాబు ఏమి ఇచ్చాడు తెలుసా? ఇప్పుడు ఒక వాక్యం చదవండి, 2 Corinthians 5:15. 2 Corinthians 5:15 గట్టిగా చదవండి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15 వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. చాలు. ఎందుకు నేను నిశ్చయించుకుంటున్నామంట? బతికే ఈ బతుకు ఆయన కోసమే బతకాలా. ఆయన ఎలాంటోడంట? నీ కోసం నా కోసం చనిపోయి తిరిగి లేచిన ఆ దేవాది దేవుడి కొరకే జీవించాలి. ఇది దేవుడు చెప్పింది. ఇప్పుడు వినండి, ఎందుకే ఆయన కోసం బతకాలా? ప్రాణం పెట్టినాడు, ప్రాణం పెట్టాలని అడుగుతాను, ఎందుకు బతకాలా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు అందరూ జవాబు చెప్పాలి. ఎవరు జవాబు చెప్తారో వాళ్ళకి వచ్చే సంవత్సరం ఎలాగైనా నేను గిఫ్ట్ ఇస్తాను. సరే, ఇది ఎవరు చేశారు? ఇట్లా అన్నాను, ఇట్లా మాత్రం చూడండి. ఇది ఎవరు చేశారు? మనిషి చేశాడు. ఎందుకోసం? మనిషి కోసమే, దయ్యం కోసమా? ఇది ఎవరు చేశారు? మనిషి. ఎవరి కోసం? మనిషి కోసం. ఈ ఫ్యాన్ ఎవరు చేశారు? ఎవరి కోసం? ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ఇది ఎవరు చేశారు? ఎవరి కోసం? మనిషి కోసం. భలే చెప్పారు. మళ్ళీ వినండి. మీరు స్పీడ్గా చెప్తే నేను స్పీడ్గా చెప్తాను. ఇది ఎవరు చేశారు? ఎవరి కోసం? ఇది ఎవరు చేశారు? ఎవరి కోసం? ఇది ఎవరు చేశారు? ఎవరి కోసం? నిన్నెవరు చేశాడు? ఎందుకోసం? సింపుల్. లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు, వాస్తవం ఇది. మీ తలకాయలు దూరాలని ఈసారి చెప్పించారు. అర్థమైందా? ఇప్పుడు వినండి, ఇది మనిషి చేస్తే, మనిషి కోసం ఇది ఉపయోగం పడకపోతే దీన్ని ఏం చేస్తాం? దగ్గర ఏం చేస్తాం? పడేస్తాం. మేము రాయలసీమలు కదా, కొంచెం మేమేం చేస్తాం తెలుసా? దాన్ని తునాతునకలు చేసి కాల్చి పడేస్తాం. అది ఎందుకు పనికి రాకుండా? ఎవరికి పనికి రాదు, భూమి పైన వేస్ట్ అని. అర్థమైందా? అంటే నువ్వు కొనుక్కున్న వస్తువు, నువ్వు చేసిన వస్తువు నీ కోసం ఉపయోగపడకపోతేనే ఇంత రోషం వచ్చేస్తుంది. నిన్ను చేసిన దేవుడు నీ కోసం చనిపోతే ఆయన కోసం బతికేకేమైంది నీకు? ఏమైంది నీకు? పేతురికి అడిగినాక గుండె పగిలిపోయింది. ఇన్ని రోజులు కడుపు కోసం బతికాడు, ఇన్ని రోజులు బంధుమిత్రుల కోసం బతికాడు, ఇన్ని రోజులు నా పిల్లలు, నా కుటుంబము, నా జీవితం అని బతికాడు. ఎప్పుడైతే పేతురు వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనేసరికి, ఎందుకు ప్రభు అలా అడుగుతున్నావు? నీ కోసం చనిపోయి వచ్చాను పేతురు, నా కోసం బతుకుతావంటే గుండె పగిలిపోయింది. పేతురు, డు యూ లవ్ మీ అని అడిగినప్పుడు, డు యూ లవ్ మీ మోర్ దెన్ దిస్? ఐ లవ్ యూ. నన్ను మీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తావంటే మనం ఏం క్వశ్చన్ వేస్తాం తెలుసా? యేసు ప్రభు మనల్ని ఒక టెక్స్ట్ చేస్తాడు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని. ఈ లోకంలో ప్రేమ ఎట్లాంటిది తెలుసా? ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. దొంగ ప్రేమ అది కదా. ప్రేమ అంటే ప్రేమించాను, మా అంటే మర్చిపోయాను. యేసు ప్రభు ప్రేమ ఏది? ప్రేమ అంటే ప్రేమించాను, మా అంటే మరణించాను. అది యేసయ్య ప్రేమ, అది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను పొందుకోవాలన్నదే నీ ప్రేమ. నీకు ఉన్న ప్రేమ యేసయ్య ప్రేమతో కలవాలన్నది యేసయ్య కోరుకునేది. ఈరోజు మనం కోరుకోవాల్సింది, నేను యేసు ప్రభుని మాత్రమే ప్రేమిస్తా. దానికి వచ్చిన ఫలితం పేతురికి తెలుసా? 3 సార్లు కోడి కూస్తుంది, 3 సార్లు అవమానించబడ్డాడు. అదే 3ని తిరగరాసి 3,000 మంది బాప్తిసం ఇచ్చే వ్యక్తిగా మార్చాడు. నంబర్ మారిపోయింది. మా నోనికి 3 సార్లు అడిగాడు, పేతురు అంటే కుసుక్కమంది, పేతురు కసుక్కమంది, పేతురు అంటే పట్ ఎగిరిపోయింది. ఆ 3 అనే పదం చెప్తే ఒకవేళ 1, 2 లెక్క పెట్టనుకో, 1, 2, 4 అంటాడు. 3 అంటే భయం మనోనికి. కానీ ఆ పేతురు ఆ 3 పేరుని మార్చేశాడు. ఇప్పుడు 3 కాదు ఆయన 3,000 అని చెప్పుకోవాలా. చరిత్రను తిరగరాసే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. నార్త్ ఇండియాకి నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరు, భాష రాదు, తిండి లేదు, ఎవడు దిక్కు లేడు, తెలుగు మాట పలికేవాడు లేడు. 10 సంవత్సరాలు
మేము పడిన కష్టాలు దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆ స్థలంలో మేము వెళ్తూ ఉన్నప్పుడు, ఆ శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, మేము ఇంట్లో మాకు ఎన్నో శ్రమలు, వ్యాధి తగ్గేది కాదు, రాత్రంతా ఫీవర్ ఉండేది. నాకు, నా భార్యకు, 2 పిల్లలకి అడ్మిట్ అయిపోయేవాళ్ళం. చాలా 2-3 సార్లు ఐసీయూలో అడ్మిట్ అయింది. అక్కడ పారాసెటమాల్ టాబ్లెట్ లేకుండా చచ్చిపోయారు చాలామంది. చాలా దారుణాతి దారుణం. అలాంటి పరిస్థితుల్లో ఆయన కబంధస్తాం, ఇంటిలో మంట, ఈదులో దేవుని యొక్క శక్తి. మేమైతే ఇంతగా శ్రమలు అనుభవిస్తున్నాం, బయట దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. 3,000 మందికి పైగా బాప్తిస్మం ఇవ్వడానికి ప్రభు కృప చూపించాడు. 40కి పైగా సంఘాలు స్థాపించడానికి దేవుడు సాయం చేశాడు ఈ చిన్న వయసులో. మళ్ళా ఆ కడుపు కేసుకుంది అరగాలంటే బురదలో బొల్లాడుతుంది. పొల్లాడిన తర్వాత ఆ జీవితంలో తలపైకి ఎత్తదు. మళ్ళా దాన్ని తీసుకుపోవాలని చెప్పేటప్పుడు వెనకాల కాళ్ళు ముందు కాళ్ళు కట్టి సంతకు తీసుకెళ్ళిపోయి అప్పుడు ఇలా పెడుతుంది. అప్పుడు కూడా సైడ్గా చూడదాన్ని. దాన్ని అలా పెడితే మళ్ళీ ఈ మధ్యలో ఈ కర్ర ఎత్తుకొచ్చి మధ్యలో పెడితే అప్పుడు ఇలా చూస్తాను, అబ్బా ఆకాశం ఉందా అని. అది బలి ఇచ్చేటప్పుడు, దాన్ని చంపేటప్పుడు ఆ జంతువు ఏదో తెలుసా? బలి తెలుసు మీకు, అర్థమైందా? అది కడుపు కోసం బతికేది. అది మనం కడుపు కోసం బతికేవాళ్ళు కాదు, మనము దేవుని స్వరూప్యంలో, దేవుని మహిమ కొరకు, దేవుని శక్తి కొరకు బతికేవాళ్ళం. ఆ మాట అన్నాక పేతురు నీకోసం బతా. ఇంకొక వీళ్ళు ఈ బ్యాచ్ ఎంత ఏంటంటే వాక్యం విన్నప్పుడు ఉద్యోగం ఎక్కువైపోతే తర్వాత పుస్తకం అంటుంది. ఈ బ్యాచ్ పేతురు బ్యాచ్ 21 వచ్చింది. చదవండి 21 వచ్చింది. ప్రభువా నువ్వేమన్నావు? చచ్చిపో అన్నావు, బాగానే ఉంది. ఈ సంగతి ఏంది? అర్థమైందా? ఎంతగా ప్రేమించాలంట, ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాలి. ఎక్కడుందో వాక్యం? మీకు ఎంతమందికి తెలుసు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచ్చిన చెప్పండి. కాగా పటపట చెప్పండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచ్చిన. ఎంత తెలివైన మీరు. ఆ 1 యోహాను 3:16 చెప్పండి. అది రాదు, అది చదవండి, అది చదవండి. 1 యోహాను 3:16 చదవండి. 1 యోహాను 3:16. యోహాను సువార్త 3:16 అంటే కలకలగా చెప్పేశారు. అది నెరవేర్చబడింది ప్రవచనం, అది అవసరం లేదు ఇప్పుడు, ఇది అవసరం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్ధములై ఉన్నాము. అది వాక్యం. 3:16 భలే ఈజీ. 1 యోహాను 3:16 కష్టం. అర్థమైందా? యేసయ్య ప్రేమ ఎట్టిదంట, ప్రాణం పెట్టాడంట. అది ప్రేమ. మనం కూడా ప్రేమ చూపించాలంటే ప్రాణం పెట్టేవాళ్ళు కావాలంట. ఈ ఉండే వాళ్ళు దేవుని కోసం చచ్చిపో అంటే ఎవరు వస్తారా? చర్చికి అడ్రస్ లేకుండా పారిపోతారు. కాల్ చేస్తామంటే మన ఉన్నాడు మనిషి. మా ఆదివాసులు అలాంటి వాళ్ళు కాదు, ప్రాణం పెట్టడానికి రెడీ. అది యేసయ్య ప్రేమ. ఇప్పుడు ఏనండి, నేను ఆదివాసుల మధ్యలోకి వెళ్ళి చిన్న ఏజ్లోని, చిన్న ఏజ్లోని నేను వెళ్ళాను. పైన పళ్ళు, అది ఏ పళ్ళు లేవు ఇప్పుడు, పళ్ళు లేకుండా మాట. నా ఒరిజినల్ టంగ్ అది, పళ్ళున్న టంగ్ వేరు. కానీ పైన ఏ పళ్ళు లేదు, కింద పళ్ళన్నీ తీసేస్తున్నారు. నా పళ్ళు పోయినా, నాకు ఏం పోయినా నా యేసయ్య కోసం బతకాలన్నది. ఎందుకంటే ఇక్కడ పోయినవన్నీ అక్కడ దక్కించుకున్నాం. ఈ 100 సంవత్సరాల కోసం వెయిట్ చేస్తే 1000 సంవత్సరాలను కోల్పోతాం. మనం దేవుని కోసం బతికే వ్యక్తులుగా ఉండాలి, రోసం జీవించే వ్యక్తులుగా ఉండాలి. పేతురు అలా జీవించాడు. ఇప్పుడు అదే క్వశ్చన్ ఏమడి ఏం క్వశ్చన్ అది చూడాలి. 21 ఇతని సంగతి ఏమని యేసును అడిగాను. వినండి, యేసు ప్రభు అన్నాడు, ప్రభా నువ్వేమో నా కోసం చచ్చిపోయాడు. వాడు చూడు, వాడు చావులా, వానికి ఎన్ని ఆశీర్వాదాలు, వానికి ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు కదా. ఈ బ్యాచ్ చాలా అయిపోయింది కదా. ప్రభా ఈ సంఘం, వాళ్ళ సంఘం చూడు ఎట్లుందో, ఆ సంఘంలో ఆత్మ ఉంది, ఈ సంఘంలో ఏముంది? అరే ఆత్మ లేకుండా ఉంటుంది, ఆత్మ లేకుండా సంఘమే ఉండదు భయ్. ఒక ఆయన వచ్చాడు, నేను ఐపీసీ కన్వెన్షన్లో మాట్లాడేకి వెళ్ళాను. 600 మంది పాస్టర్లు. దాంట్లో ఒక ఆయన ఆత్మ లేని చర్చలకు పోకూడదు నేను అన్నాడు. ఏడాత్మ లేదన్నా. అయ్యా పరిశుద్ధాత్మని దుఃఖిస్తే నీకు ఉండదు. అరే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మ లేని చర్చిలో కూడా ఆయన పని చేస్తేనే అక్కడ ఆత్మలు వచ్చాయి. నువ్వు ఇండైరెక్ట్గా ఆయన్ని దూషిస్తానో నీకు తెలియట్లా, ఫీజులు వేసిపోతాయి, జాగ్రత్త అన్న. ఆత్మ లేకుండా ఏ సంఘంలోనూ కార్యాలు జరగవు. ఆడ
ఉంటుందంటే దురాత్మ ఉంటుంది. ఎందుకు ఈ బ్యాచే మొత్తం దర్శనాలు వచ్చేస్తే దేవుని కోసం బతకాలనిపిస్తే లాస్ట్లో క్వశ్చన్ వేస్తాడు. వాని సంగతి ఏంటి, వాని సంగతి నీకెందుకు రాబోయ్, నీ సంగతి చూడు. అదే యేసు ప్రభు. నేనన్నా యేసు ప్రభు అన్నాడు, ఆ చర్చి సంగతి నీకెందుకు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, నేను చూసుకో, పక్కన గురించి ఎందుకు. పేతుని అడిగేసరికి నోరు మూసుకున్నాడు. ఇంకా శబ్దం లేదు. సరే ప్రభు, అర్థమైపోయింది, నా లోపమంతా పాడైపోయింది ప్రభు, నా మనసు బాగాలేదు అని చెప్పి పేతురు పశ్చాత్తాపడ్డాడు. ఏమని తెలుసా పేతురు? జాగ్రత్త వినండి. పేతురు చివరికి తలకిందులుగా సిలువ వేయబడక ముందు ఆయన ఇట్లా వెళ్ళిపోతూ ఉంటే, చరిత్రలో ఉంది, వెళ్ళిపోతూ ఉంటే పేతున్నాడు, పేతురు ఎందుకు వెళ్ళిపోతున్నావు, నా కోసం చచ్చిపోతావు అన్నావు కదా, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే పేతురు అన్నాడు, ప్రభు క్షమించు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి నేను చచ్చిపోతానని పేతుర్ని తలకిందులుగా సిలువ వేద్దామని వెళ్తే, వద్దు, నాకు నా యేసు ప్రభుని సిలువ వేశారు, నన్ను తలకిందులుగా వేయమని చెప్పి తలకిందులుగా వేలాడింపబడి సిలువ వేయబడ్డాడు. పేతురు ఎంత ప్రేమను చూపించాడు, ఎంత గొప్ప ధన్యత. అదే మాట విలియం కేరీని అడిగాను. విలియం కేరీ, నువ్వు యేసయ్యను ప్రేమిస్తావా అంటే, అవును ప్రభువా, అవును ప్రభు అడిగితే ప్రభు అన్నాడు, అవును ప్రభువా నేను ప్రేమిస్తాను. ఇండియాకి వెళ్తావా, అంత నల్లోళ్ళు ఉంటారు, అంత కరువులే, అంతా అంధకారమే, అడిగి పోతావా అంటే పోతా. అంతా దుర్మార్గులే ఆడుండేది, పోతా. వెళ్తూ ఉంటే వాళ్ళ భార్య ఒప్పుకోలేదు, ఇద్దరు ప్రయాణమై వచ్చారు. బోట్లో ప్రయాణం అవుతూ ఉంటే ఆయనకి ప్రయాణించేటువంటి షిప్ ఆయనకి ఇవ్వలేదు. ఆయన కార్గో ముడి సరుకులు వేసేటువంటి షిప్లో భార్య పిల్లలు, 4 పిల్లలు ప్రయాణమవుతూ వస్తూ సిక్ అయిపోయి వెంటనే కోల్కతాలో అడుగుపెట్టిన కొన్ని రోజులకే బిడ్డ చచ్చిపోతే బిడ్డని తవ్వడానికి దిక్కు లేకపోతే, అయ్యా సమాధి చేసేయడానికి ఎవడైనా హెల్ప్ చేయనని సమాధికి ఎవడు దగ్గరికి వచ్చి హెల్ప్ చేయకపోతే చేతులారా ఆయన తవ్వి పాతిపెడితే తల్లి భార్య చూసి తరుక్కుపోయి జీవితం విలువలు కొట్టుకొని ప్రభు నేను ప్రేమిస్తున్నానని చెప్పి చివరికి అలా భార్య పిచ్చిదైపోయి చచ్చిపోయింది. కొడుకులు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు. మీకు తెలుసా వాళ్ళు భారతదేశానికి ఏమిచ్చారో తెలుసా? ఈరోజు ఫ్యాన్లో కూర్చొని ఈరోజు చక్కగా బైబిల్ పెట్టుకొని వాక్యాన్ని చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ఏసీలో కూర్చొని సుఖాన్ని అనుభవిస్తున్నారు. భారతదేశానికి ఏ మతస్థుడైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఏ మతస్థుడైనా ఈరోజు చదివారంటే కారణం విలియం కేరీ ఉసురు పోసుకుని ఉన్నారు. మీరు ఉరికేరాలా మీ చదువు? విలియం కేరీ రాకపోతే భారతదేశానికి చదివే లేదు. గ్రహాం శ్రీని అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? గ్రహాం శ్రీని అన్నాడు, అవును ప్రభా ప్రేమిస్తున్నాను. ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో హైలీ క్వాలిఫైడ్, అదంతా వదిలిపెట్టి ఒరిస్సా ప్రాంతంలో ఆయన ఆ ప్రాంతంలో కుష్టి రోగుల మధ్యలో సేవ చేసేకి వచ్చాడు. కుష్టి రోగులు అంటే ఎవడు పోవడం, ఎందుకంటే తగులుకుంటుంది. ఆ కుష్టి రోగుల దగ్గరికి వచ్చి ఆ చీమంతా ట్రీట్మెంట్ చేశాడు. ఒకరోజు రాత్రి ఒక అడవుల్లో పడుకొని ఉంటే కొడుకులు, మన పిల్లల్ని ఎంత సుఖంగా చేస్తాం, వాళ్ళ కొడుకుల్ని ఫారిన్గా ఉన్నటువంటి ఆ ఫారిన్లో ఉన్న ఆ పిల్లల్ని ఆ అడవుల్లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఆ యొక్క జీబులో పడుకోబెట్టి రాత్రి అయిపోయింది, మిడ్ నైట్ అయిపోయింది, అన్ని తలుపులు మూసేశారు. ఇలా చంపడానికి వచ్చి వచ్చి వాళ్ళు కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి ఆ యొక్క దగదగా మండుతూ ఉంటే ఆ జీబుని తగలబెట్టేశారు. ఎప్పుడైతే ఆ జీబుని తగలబెట్టేశారో దగదగా మండుతూ ఉంది, తగలబెడతా ఉంటే ఉలిక్కిపడి పిల్లలు ఆయన లేశారు. తట్టుకోలేకపోతే అయ్యో వీళ్ళు బయటికి ఎక్కడ వచ్చేస్తారో డోర్లు కొట్టుకోని అని చెప్పి అక్కడున్న ఒక వ్యక్తి ఒక బల్యాన్ని తీసుకొని ఒక గడ్డపాటు తీసుకొని ఆ యొక్క తలుపుల మధ్యలో, కిటికీల మధ్యలో అవి గ్లాసులు పగలగొట్టుకొని వాళ్ళ కడుపు పైన కూర్చితే ఇక్కడ తండ్రికి దిగి 3 పిల్లలు, డాడీ కాలిపోతున్నాం, డాడీ మంటానంటే భయపడకని కొద్దిగా ఓర్చుకొని మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, పరలోకం దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ భారతదేశంలో ఒరిస్సా ప్రాంతంలో 1999 సంవత్సరంలో దహనమైపోయారు, కాలిబూడిదైపోయారు. కారణం ఏమో తెలుసా? మేము యేసయ్యనే ప్రేమిస్తాం. ఎఫ్ఎంపీపీ మిషనరీ, ఫ్రెండ్స్ మిషనరీ, ప్రేయర్ బ్యాండ్ మిషనరీ బీహార్కి వెళ్ళాడు. బీహార్ అంటేనే భయంకరమైన వ్యక్తులు,
ఆ ప్రాంతానికి 1970s వెళ్ళాడు. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తున్నాను. 1917కి వెళ్ళాడు. ఆయన పేరు జయరాజ్. ఆదివాసి ప్రజలు, భాష రాదు, లైట్ లేదు, ఇటువైపు నుంచి చూస్తే అటువైపు సింహాలు పుల్లు తిరుగుతూ ఉంటాయి. అన్నీ బ్యాంబూస్ హౌసెస్. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి భయంకరమైన స్థలంలో కొడుకు రాత్రి ఫీవర్ వచ్చింది, పొద్దున్న ఫీవర్ వచ్చింది, ఈయనకి ఫీవర్ వచ్చింది, లైట్గా వర్షం వస్తుంది. బయటికి వెళ్ళాడు, మనిషి రావట్లేదు. తమిళామ చెన్నై పట్టణం నుండి బీహార్కి వెళ్ళింది, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళింది. బయటికి వెళ్ళి చూస్తే భర్త కనబడట్లేదు. ఎతికింది చూస్తే ఒక చిన్న బాత్రూంలో, వాష్రూమ్లో పోయి పడిపోయినాడు. ఏమండి అని లేపుతుంది, లేట్లేదు. లాక్కుని మోసుకొని, చాలా భారీగా ఉంటాడు, మోసుకొని వచ్చి అక్కడ పడుకోబెట్టేసింది. పడుకోబెడితే ఏం చేయాలో అర్థం కాలేదు. చూశాడు, చచ్చిపోయినాడు. బ్రెయిన్ మలేరియా వచ్చి చచ్చిపోయినాడు. ఒక్క ఆత్మ కూడా రక్షించలేదు. 3 లక్షల మంది ఆదివాసి ప్రజలు, ప్రభువా నా భర్త ఈ 3 లక్షల మందిని రక్షించాలని ఇక్కడికి వచ్చి చచ్చిపోయాడు ప్రభువా అని ఏడుస్తూ ఉంది. కొడుకు ఫీవర్తో ఉన్నాడు. చచ్చిపోయిన శవాన్ని చూసి కొడుకు వైపు చూస్తే కొడుకు కూడా చచ్చిపోయినాడు. 2 శవాల మధ్యలో ఒక్క స్త్రీ నిలబడి, నిన్నే ప్రేమిస్తున్నా యేసయ్యా అని చెప్పి నోరారా పలికినప్పుడు, దీవించినప్పుడు ఆమె వెనుక అడుగేయలేదు. అక్కడ నిలబడింది. 1 సంవత్సరం ఉంది, 6 నెలలు ఉంది. దేవుని భాష నేర్చుకుంది, సువార్త చెప్పింది. ఈరోజు ఇదే పరిచర్యలో దేవుని యొక్క మహోన్నతమైన కృప వలన ఆమె ద్వారా 150,000 మంది బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేశారు. కేవలం ఒక్క మహిళ యేసయ్యను ఎంతగా ప్రేమిస్తున్నారా? ఎంత ప్రాణాలు పోగొట్టుకుని యేసయ్యను ప్రేమిస్తూ ఉంటే నాకు ఇల్లు పోయింది, భార్యతో గొడవలు, పిల్లలతో గొడవలు, నాకు ఆ సమస్య, ఈ సమస్య. యేసయ్య సమస్య, కోట్ల మంది నశించిపోతున్నారు. భారతదేశంలో సువార్త లేకుండా మేము వెళ్ళిన ప్లేస్లో యేసు మసీ అంటే ఆయన ఉషా మిషనా, వస్తువా అని అడిగేవారు చాలామంది. అలాంటి భయంకరమైన పరిస్థితులు భారతదేశంలో ఉంటే, సుఖంగా కూర్చొని ఉంటే దేవుడు నిన్ను వదిలిపెడతాడా? ఈరోజు ఈ వాక్యం విన్నావు, ఈ దృశ్యాలు చూసావు, కనీసం నువ్వు సంఘంలో కూడా పనికి రాకుండా పోతే నువ్వు క్రైస్తవుడిగా ఉండి ఏం లాభం? నువ్వు దేవుని ప్రేమిస్తానని చెప్పి బూటకంగా ఎందుకుంటావు? ఎందుకు మోసం చేస్తావు ప్రభుని? ఒకసారిగా రీకమిట్ చేసుకొని పశ్చాత్తాపడి, యేసయ్యా ఇదిగో నా జీవితం, యానివర్సరీ డే నాతో మాట్లాడా, ఐ లవ్ యూ జీసస్, నిన్నే ప్రేమిస్తాను. పనికిమాలిన దానికోసం, పనికిమాలిన వాడి కోసం ఐ లవ్ యూ అని చెప్పి దాన్ని వెనకాల పడతావే. పనికిమాలిన వాటికి ప్రేమించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావే. నీ కోసం ప్రాణం ఇచ్చిన యేసయ్య కోసం ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దామా? ఒకసారి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దామా? ఎవరు కళ్ళు తెరవద్దు, దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసుకొని, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం కంకితం, ఇది నీ చరణం నీ చరణం నీ చరణం నీ చరణం. ఇదిగో దేవా జీవితం, ఆపాదమస్తకం కంకితం. పలుమార్లు నిన్ను మోసం చేశాను నాయనా, పలుమార్లు నిన్ను ప్రేమిస్తానని చెప్పి నేను మోసం చేస్తూ బతుకుతాను. ఎన్నిసార్లు నువ్వు నన్ను మాట్లాడావు? పేతురులాగా నువ్వెవడో నాకు తెలియదు, నేను ఎరుగను అని పలికాను. ఎంతగా ప్రేమించిన దేవుణ్ణి, ఎంతగా తెలుసుకున్న దేవుణ్ణి
ఎరుగును అన్నాడన్నానే ప్రభువా, నన్ను క్షమించు నాయనా. ఒకవేళ ఈ మీటింగ్లో కళ్ళు మూసుకొని, ఎవరు కళ్ళు తెలవు దయచేసి కళ్ళు మూసుకో. దేవుడు నీతో మాట్లాడితే చేతులు పైకెత్తి నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఇదే నా తీర్మానం. ఒకవేళ నువ్వు ముందు కమిట్ చేసుకొని మధ్యలో ఆపేసేమో, రీకమిట్మెంట్ చేసుకో. నువ్వు చేతులు పైకెత్తి నీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ప్రార్థన చేస్తుండగా నేను దర్శిస్తాడు, గొప్ప ఉద్యమాన్ని తీసుకొస్తాడు. మునుపటి సేవ ఇంకా మీదట గొప్ప ప్రేమ కలిగిన సేవగా మార్చబడాలన్నా మీరు చేతులు పైకెత్తచ్చు. సూటిగా నీతో మాట్లాడింటే గొర్రెలను విడిచిపెట్టేసి మనం చాలా రకాలుగా ఈ దినాల్లో ఈరోజు చాలా రకాలుగా పరిచర్లు అయిపోయాయి. కానీ అయ్యో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేకుండా కృంగిపోతున్నాయి. సంఘానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆత్మలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, సంఘాభివృద్ధి కొరకు క్షేమాభివృద్ధి కొరకు ఉండకుండా ఊర్లలో తిరుగుతూ ఇళ్ళల్లో తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ అయ్యో సంఘాన్ని పాడు చేస్తున్నామేమో. ఒకసారి రీకమిట్మెంట్తో దేవుని వైపు చూసి చేతుల పైకెత్తి గంభీరంగా చేతుల పైకెత్తి, కళ్ళెవడు తెలద్దు, కళ్ళెవడు దయచేసి రెండు చేతుల పైకెత్తి ప్రభు వైపు చూస్తూ, అయ్యా అయ్యా ఇదిగో నేను వస్తున్నాను, నన్ను కనికరించు. పేతురు పశ్చాత్తాపడ్డాడు. 3 అని పదం చెప్తేనే గుండెలు పగిలిపోయేవి. 3000గా మార్చాడు. సంఖ్యను మార్చేసిన దేవుడు ఈరోజు నేను అడుగుతున్నాడు, నా బిడ్డ, నా కుమారుడా, డూ యు లవ్ మీ మోర్ దెన్ దిస్? అందరికంటే, నీ ప్రేమికుని కంటే, నీ ప్రేయసి కంటే, పిల్లల కంటే, బంధువుల కంటే, భార్య కంటే, భర్త కంటే, మిత్రుల కంటే, స్నేహితుల కంటే, అందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు నేను అడుగుతున్నాడు. ఎస్ లార్డ్. నేను చెప్తున్నాను, నాకు 32 పళ్ళు లేవు, గట్టిగానే మాట్లాడుతున్నాను. నా శబ్దాలు మారినా, నా పదజాలం మారినా, నాలో ఉన్న దేవుని ప్రేమ మారలేదు. మీకు అన్ని దేవుడిచ్చాడు. మిషనరీలు ప్రాణాలు పోగొట్టుకున్నారు నీకు సుఖం ఇవ్వడానికి, నీకు నెమ్మది ఇవ్వడానికి. యేసయ్య ప్రాణం పెట్టాడు, మిషనరీలు ప్రాణాలు పెట్టారు. సంఘ కాపర్లు ఎంతో త్యాగం చేసి జీవితాన్ని త్యాగం చేశారు. నువ్వేం చేస్తున్నావు ప్రభు కోసం? ఎప్పుడు చచ్చిపోతామని తెలీదు. దట్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్. చివరి మాట. పేతురు లోబడ్డాడు, చరిత్రను తిరగ రాశాడు. యూదా ఇస్కరియోతు లోబడలేదు, ఉరి వేసుకొని చచ్చిపోయాడు. చరిత్రకు ఒక మచ్చగా మారిపోయాడు. నువ్వు మారుతావా, మచ్చగా ఉంటావా? ప్రభుని అడుగుదాం, నన్ను క్షమించు నాయనా, నీ మాటలు నా దగ్గరికి వస్తున్నాయి, నన్ను క్షమించు. ఇంకా ఎవరైనా చేతుల పైకి ఎత్తకపోతే మీరు ఎత్తచ్చు. ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మీరు చేతులు ఎత్తకపోతే మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని కార్యం జరగబోతున్నాయి. దేవుని మహిమని పేతురులాగా దేవుని ప్రేమను కోల్పోయి నువ్వు నష్టపోయావేమో. రాత్రిలో నిద్ర పట్టట్లేదు, ఆకలి అవ్వట్లేదు, ఆకలైనా నెమ్మది సమాధానం లేదు. యేసయ్య నిన్ను దర్శించడానికి వచ్చాడు. పిల్లలారా అన్నాడు. ఆయన తిట్టలేదు, ఆయన దూషించలేదు, ఆయన అవమానపరచలేదు, నీ తప్పులన్నీ ఎత్తి పెట్టలేదు, అన్ని సిలువలో కొట్టేశాడు. ఆ రోజు సమర్పించుకున్న పేతురా చరిత్రలో ఏనాడు వెనుక తిరగలేదో. ఆ రోజు సంఘాన్ని స్థాపించిన దేవుడు ఈరోజు అన్ని ప్రపంచవ్యాప్తంగా సంఘ స్థాపన జరుగుతూ ఉంది. ఈరోజు నీ జీవితంలో ఈ సంఘంలో ఈ యానివర్సరీలో 1000 మందిగా ప్రజ దగ్గరికి రావాలి. 25 కుటుంబాలకు ఉన్న వాళ్ళు, 50 కుటుంబాలకు ఉన్న నెక్స్ట్ వచ్చే లోపల ఒక్కొక్కరు ఒకటి తీసుకొస్తే 100 కుటుంబాలుగా మార్చబడును గాక. దేవుడు కార్యము చేయును గాక. అడుగుదాం, ప్రభుని అడుగుదాం. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. చేతులెత్తిన బిడ్డలందరినీ మీరు దర్శించినందుకు వందనాలు నాయనా. మీరు మాట్లాడినందుకు వందనాలు. మీ ఆత్మ కార్యములు జరిగించినందుకు వందనాలు. ఈ ఆవరణం చుట్టూ పరిశుద్ధాత్మ దేవ చూటిగా స్పష్టంగా ప్రతి ఒక్కొక్కరిని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా మీకు వందనాలు. మీరు చేసిన గొప్ప మహిమ కొరకు, మీరు చేసిన గొప్ప కార్యములు బట్టి వందనాలు అయ్యా. కన్నీళ్లను చూసిన దేవుడు, ఏడ్పులను చూసిన దేవుడు, వేదనను చూసిన దేవుడు, బాధలను చూసిన దేవుడు, మరలా 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 మీ మహిమ కొరకు ఈ సంఘంలో ప్రభువా, ఈ హోలీ చర్చ్ మినిస్ట్రీలో బలమైన కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా.
మునుపటి పరిచర్య కంటే ఎక్కువగా ప్రేమించే పరిచర్య సంఘంలో వృద్ధి కలుగునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాం. దేవా, మీ పాదాలు పట్టుకొని బతిమాలుకుంటున్నాం. ఎవరైతే కూర్చోబడ్డారో నొచ్చబడ్డారో వాళ్ళందరినీ ప్రభు ఈ రాత్రి పరిపూర్ణమైన విడుదల దయచేయమని అడుగుతున్నాడు. పాప క్షమాపణ దయచేయమని అడుగుతున్నాడు. అయ్యా, ప్రతి పాపమును కొట్టివేసి మీ రక్తముతో కడిగి పశ్చాత్తపడి బాప్తిసం తీసుకొని మీ కొరకు రోషం కలిగి జీవించే వ్యక్తులుగా ఉంచండి నాయనా. ప్రభువా, ఎవరైతే కమిట్మెంట్ చేసుకొని దేవుని కోసం పనిచేస్తానని చెప్పి మోసం చేశారో, వెనుదిరిగిపోయారో, పలుమార్లు వెనుదిరిగిపోయారు, ఈ రోజు నుంచి మీకోసమే బతకడానికి ఈ ఉద్యోగాలు, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా భూలోకంలోనే, కానీ పరలోకంలో లెక్కించబడింది ఒకటే. అయ్యా, నేను నీ కోసం ప్రాణం పెట్టావు, నా కోసం నువ్వేం చేశావు అని అడిగినప్పుడు నీ కోసం నీ తల్లి ఈ అక్కని తెచ్చాను, ఆ అక్కని తెచ్చాను, ఆ అన్నను తెచ్చాను, ఈ తమ్ముడిని తెచ్చాను, ఆ యవనస్తుని తెచ్చాను, భయంకరమైన పాపములను వాళ్ళని విడిపించానని చెప్పుకునేటువంటి అర్హత మాకు దయచేయి ప్రభువా. మిషనరీలు ప్రాణాలు పెట్టారు, వాళ్ళ పిల్లలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. నీకోసం మేము పోగేసుకుంటున్నాం, కానీ పోగొట్టుకోలేకపోతున్నాం, ప్రాకులాడుతున్నాం. మాకున్నది తృప్తి లేకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలని. అయ్యా, నీ ప్రేమను మేము చాలా నీచంగా చూస్తున్నాం, మమ్మల్ని క్షమించమైనా. మా కను దృష్టి మీపైనే, ఆ పరలోకం పైనే మీ కనికలను చూపించి ఈ రాత్రి మీరు దర్శించిన కుదరా. చేతులు పైకెత్తిన ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దీవించి మీ మహిమ కొరకు మీ సేవలు వాడుకొని ఆయన సంవత్సరం తిరిగే లోపల ఆయన ఈ యానివర్సరీలో మేము సాక్ష్యాలు వినాలి. నేను ఒక కుటుంబాన్ని తీసుకొచ్చాను ఆయన, మీ అద్భుతాల సాక్ష్యాలు కాదు ప్రభువా, ఆత్మల అద్భుతాల సాక్ష్యాలు మేము వినాలి. ఎన్ని ఆత్మలు సంపాదిస్తే అంత సంతోషం ప్రభువా, మీకు అంతగా మిమ్మల్ని ప్రేమించినట్లు అలాంటి ప్రేమను పొందుకొని గొప్ప మాకు దయచేయమని నీకే మహిమ చెల్లిస్తాం. యేసయ్య మహోన్నతమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవుణ్ణి నేను మనసారా స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తున్నా. దైవజనులు, పెద్దలు, మరి విశేషంగా పాస్టర్ గారికి, రమేష్ అయ్య గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ఇంకొక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ అంటే అంకుల్ ఆంటీ ఎక్కడ అంటే ఆంటీ ఎప్పుడు నాతో యాంటీ అంటాడు, అర్థమైందా? సో మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పొరపాటున ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేస్తే చిన్న, అప్పుడే తెలిసింది ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు అంతా అని. సరే ప్రార్థన చేసేకి వెళ్ళాను, తెలిసిన బాగా అంకులే, మంచి ఆఫీసరు. సరే చూస్తే సారాయి బాటలు ఉంది. ఇదేంటి అని అంటే అప్పుడప్పుడు వేస్తా. నువ్వు మారిపోయినావన్నావు, బాప్తిజం తీసుకున్నావు, అప్పుడప్పుడు వేస్తా. దిక్కుమాలిన మార్పు. నేను అన్నాను, ఇది మార్పు కాదు ఇది. అయితే విషం కొంచెం వేసినా ఎక్కువ వేసినా పుసుక్కుమని పోతావు, కొంచెం కొంచెం మారాలంట, కొంచెం మారాలా. విషం లోపల ఎక్కేసింది, కొంచెం బ్లడ్ది ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుంది, తలకెక్కి చస్తారు. కాబట్టి మార్పు కొంచెం కాదు, పూర్తిగా మారాలి. ఈ పేతురు కూడా పాత వృత్తికి వెళ్ళిపోయాడు. ఈయన చెడిపోయేది కాకుండా ఉన్న బ్యాచ్నంతా చెడిపేశాడు. కొంతమంది ఉంటారు మామూలు వాళ్ళు కదా, వాళ్ళు వాడు చెడిపోతాడు, ఇంకొన్ని చెడగొడతాడు. ఒక్కడిగా చెడిపోడు. వాడు తాగుబోతాడైతే మంచోడిని కూడా తాగుబోతుని చేస్తాడు, తిరుగుబోతాడైతే తిరుగుబోతుని చేస్తాడు. ఇంత భయంకరమైన పాపం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పేతురు ఎలా అయిపోయాడు తెలుసా? పట్టిందంతా నాశనమే. శాంతి లేదు, సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు, శాంతి లేదు. పేతురు పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిందంటే రాత్రంతా కంటికి నిద్ర లేదు, కడుపుకి అన్నం లేదు, కడుపులో మంట, కంటి మంట, మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, మైండ్ నిండా ప్లాన్ లేదు, ఒక్క ఫలితం లేదు. ఈరోజు యేసు ప్రభు లేకుంటే మన బతుకేమైపోతుందో ఒక్క మాట చెప్తాను, తర్వాత యేసయ్య ప్రేమ చెప్తాను. వినండి, పేతురు చేసిన పొరపాట్లు చూడండి. ఈయన ఎప్పుడు యేసు ప్రభుత్వం నడవాలని ప్రయత్నిస్తాడు, నడుస్తూ ఉంటాడు, అలను చూస్తాడు, టక్కని మునిగిపోతా ఉంటాడు. ఈయన బ్యాచ్ అంతా మునిగిపోయే బ్యాచ్. యేసు అంటాడు, తర్వాత మునిగిపోతాడు. రెండోది వాడు ఏం చేశాడంటే, ప్రభువా నీ మీద చెయ్యక ముందు నా మీద చెయ్యాలని పెద్ద పెద్ద డైలాగులు కొట్టినాడు. ఇప్పుడు కొంతమంది పాటలు పడినారు కదా, ప్రభువా
నీకు ఎట్ల ప్రభావ రుణం తీసుకోవాలా? చేసేదంతా సాహిత్యానికి రుణం తీసుకుంటే ఇటు వచ్చి ఎట్ల ప్రభావ రుణం తీసుకోవాలి? ఎట్ల ప్రభావ నిన్ను ప్రేమించాలా? అదా అర్థమైందా? సరే. సో ఈ బ్యాచ్ ఇది. డైలాగులు బాగానే వేసాడు కానీ అందరికి ముందు ఈయనే పారిపోయాడు. రెండవది నిద్రపోతాడు. ఈ చర్చిలో నిద్రపోయే బ్యాచ్ ఉంటుంది, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. అరే ఒక గంట ప్రార్థన చేయాలంటే తొక్కుతూనే ఉంటాడు. సరే, ఆ నిద్రమత్తులో తలనానికి ఏడు చెవులు నరికేశాడు. అర్థమైందా? సో ఆ బ్యాచ్ ఇది, ఎప్పుడు నిద్రపోతే బ్యాచ్. సో రెండవది తొందరపాటు, ఏదంటే చాలా తొందరపాటే. మళ్ళీ ఖర్చు పెట్టుకొని ఉంటాడు. యేసుప్రభు పక్కన ఉన్నాడు కదరా, యేసుప్రభు చూసుకుంటాడు కదా అని అంటే నాకు కత్తి ఉండాలా, సేఫ్టీ అంట. అంటే దేవుడి సేఫ్టీ కదా. సో ఆ బ్యాచ్ ఇది. మామూలు జ్ఞానం కాదు, ఇంటలెక్చువల్ జ్ఞానం ఈయనకి. మళ్ళా దూరంగా వెంబడించాడు, దగ్గరగా వెంబడించాలి. ఇక్కడ కొంతమంది బ్యాచ్ ఉన్నారు, దూరంగా ఉంటారు దేవునికి, దగ్గరగా రావడం, దూరంగా. ఎట్లా? హలో ప్రభువా నమస్కారం అయిపోయింది, ఎప్పుడైనా వస్తూ ఉంటా. సో ఈ బ్యాచ్ ఇది. క్రిస్మస్ బ్యాచ్, గుడ్ ఫ్రైడే బ్యాచ్, అర్థమైందా? న్యూ ఇయర్ బ్యాచ్, అప్పుడప్పుడు అలా టైం ఉన్నప్పుడు ఈ బ్యాచ్ ఇది. దూరంగా వెంబడిస్తాడు. దూరంగా వెంబడిస్తేనే ఈ నాశనం వచ్చింది. తర్వాత దుష్ట సాంగత్యం, మామూలు ఫ్రెండ్షిప్ కాదు. ఉన్న బ్యాచ్ అంతా ఆ బ్యాచే. అయ్యో నేను తప్పు చేసేస్తుంది. నువ్వు తప్పు చేయవా? ఆ చలికాన్ దగ్గరికి వెళ్ళి చలిగాంచుకోమని ఎవడు చెప్పాడు? పోయినాడు చలిగాంచుకున్నాడు. ఆ సాంగత్యం ఎవడు చేయమన్నాడు? పోయినాడు చలిగాంచుకుంటాడు. నాకు తెలీదు అన్నాడు. చేసేదంతా వేసేది దేవుని పైన. సో ఆ బ్యాచ్ ఇది. సో ఇది చూడండి, చలిగాంచుకున్న తర్వాత నేను ఎవరినో ఎరుగున్నాను. ఒక మాట చూడండి, యేసు ప్రభు ఒక మాట నన్ను చదవండి అక్కడే వాక్యంలో, చాలా జాగ్రత్తగా మీరు చదివితే. అది కాదన్నా. థ్యాంక్ యూ. 5వ వచనం, రైట్, థ్యాంక్ యూ. చదవండి. మూడు ఒక ప్రశ్న వేశాడు, తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. ఈ ప్రశ్న ఫస్ట్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? సాక్షాత్తు దేవుడే ఒక ప్రశ్న వేశాడు. ఎవరి దగ్గర? అవ్వ ఆదాము దగ్గర. ఆదాము ఎక్కడున్నావంటే, నేను ఎక్కడున్నాడు? చెట్టు వెనకాల ఉన్నాడు. ఎందుకు రావట్లేదు? చేసింది పాపం కదా, దేవుని దగ్గరికి పోతే కాలిపోతాడు. ఎందుకు దేవునితో డిస్టెన్షను? కారణం పాపం. ఎక్కడున్నావు అన్నాడు. రెండో ప్రశ్న వేశాడు దేవుడు. నీకు ఎవరు చెప్పారన్నాడు. నీకు ఎవరు చెప్పాడయ్యా? మూడో ప్రశ్న వేశాడు. మూడో ప్రశ్న ఏమంటే, నువ్వు తిన్నావా అన్నాడు. ఈ మూడిట్లకి ఆన్సర్ ఇవ్వాల. మూడో ఆన్సర్ ఇచ్చాడు, నాలుగో ఆన్సర్ ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు జవాబుగా పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడకపోతే మన జీవితంలో నాశనం అంతా ఇంత కాదు. మీ ముందు ఒక సాక్ష్యం చెప్తాను. నాతో పాటు సేవ చేయడానికి ఒక అబ్బాయి నార్త్ ఇండియాకి వచ్చాడు. 1 లక్ష రూపాయలు అప్పు ఉందని ఇంటికి వచ్చేసాడు. సూపర్ మార్కెట్ పెట్టాడు, ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం పెట్టాడు. 2 లక్షలు అప్పు అయ్యాడు, 3 లక్షలు అప్పు అయిపోయాడు, 10 లక్షలు అప్పు అయిపోయాడు. తర్వాత చివరికి 20 లక్షలు అప్పు అయిపోయాడు. ఒకరోజు రాత్రి నేను మిషన్ ఫీల్డ్లో ఉన్నాను. భార్య పిల్లలు ఇద్దరు ఫోన్ చేశారు. అని మోషే అంటాడు, మోషే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, విషం పెట్టుకొని ఉన్నాను, ప్రార్థన చేయన్నాడు. నా గుండె జిల్లునింది. దేవుని సేవ చేసేవాడే, సేవ వదిలేసి ఇలా చేస్తూ ఉంటుంది అన్నాను. అయ్యా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో, దేవుని కొరకు జీవించావు, బతుకుతున్నావు, చచ్చిపోవాలనుకున్నావు, ఇన్ని సంవత్సరాలు ఇలా చేసావు, ఈ రోజు నుంచి నువ్వు దేవుని సేవ చేయి. నేను చెప్పిన ఆ 3 నెలలకి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత 16 మందికి వెంటనే బాప్తిసం ఇచ్చి ప్రభు సన్నిధిలో కట్టి ఒక 2 సంఘాలు స్థాపించడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుడు లేకుంటే మనం ఏం చేయలేం. దేవుడు లేకుంటే మనం ఏం చేయలేం. మీకు ఇంకా ప్రూఫ్ చూపిస్తాను, వినండి. ఆదాము అవ్వ దేవుడు అడిగినప్పుడు సాక్షి చెప్పాడు. ఏమి చెప్పాడా? నువ్వు చేసిన ఈ స్త్రీ అంటే దాని అర్థం నా తప్పు లేదు ప్రభువా, ఈమెది కూడా తప్పు లేదు. ఎవరి తప్పు? నువ్వు చేసిన ఈ స్త్రీ. నువ్వు చేసిన ఈ స్త్రీ అంటే ఎవరి తప్పు? దేవుని. చేసే తప్పు మనము, చేసేది దేవుని పైన. ఎందుకు చూడలేదు? ఎందుకు చూస్తాడు? చేసిందంతా నువ్వే. చూసినప్పుడేమో పట్టించుకోలే, మొత్తం చేసేసి లాస్ట్కి నష్టపోయినాక ఎందుకు ఇట్లా అయిపోయింది, దేవుని పైన నిందలేస్తాం. సో పేతురు అలాంటి వాడు కాదు. వినండి, జాగ్రత్తగా వినండి. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను, జాగ్రత్తగా వినండి. పేతురు జీవితంలో చాలా జాగ్రత్తగా వినే ముందు మనిషిని ఎలా దేవుడు సృష్టించాడు చెప్పండి. మనిషిని ఎలా దేవుడు సృష్టించాడు చెప్పండి. ఎలా సృష్టించాడు? మనిషిని
మట్టితో చేసి జీవవాయువును ముక్కులో ఊదాడు. ఇది అయితే ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, నీళ్ళు జలరాశులు కలుగునుగాక అంటే అలా అయిపోయాయి. జలరాశులు అయిపోయాయి, భూమి అయిపోయింది, ఆకాశం అయిపోయింది. అయితే మనిషి అవునుగాక అని అనలేదు. ఏమనలేదు? మనిషి అవునుగాక అనలేదు. ఎందుకు అనలేదు? జాగ్రత్తగా వినండి. భూమిని చూసి విత్తనము మొలుచునుగాక అన్నాడు. ఎప్పుడైతే విత్తనము మొలుచునుగాక అంటే విత్తనము పెకిలించబడి వృక్షమయ్యి మహావృక్షంతో అవి ఆకులయ్యి ఆ ఆకులతో ఫలాలయ్యాయి. జలరాశులు అవునుగాక, జలమును చూసి జీవరాశులు అవునుగాక, జలరాశులు అవునుగాక అంటే చేపలు వచ్చేసి. మనిషిని చూసి అనలేదు. ఇప్పుడు ఏనండి, చెట్టులో భూమిలో నుంచి చెట్టుని తీసేస్తే ఏమవుతుంది? మీరు ఏడే ఉన్నారా? బెంగళూరులోనే ఉన్నారా? ఎటైనా పోయిస్తున్నారా? వినండి, భూమిలో నుంచి చెట్టుని తీస్తే ఏమవుతుంది? ఇట్లా మాత్రం చూడకండి. భూమిలో నుంచి చెట్టు తీస్తే ఏమవుతుంది? చచ్చిపోతుంది. నీళ్ళలో నుంచి చేపను తీస్తే ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా వినండి. ఎందుకు దేవుడు మనిషిని మట్టిలో చేసి అవునుగాక అని అనలేదంటే ఇది కారణం. జాగ్రత్తగా వినండి. భూమిలో నుంచి చెట్టుని తీసినప్పుడు ఆ చెట్టు చచ్చిపోతుంది. ఎందుకంటే అది భూమిలో నుంచి అవునుగాక అన్నాడు. జలములో నుంచి చేపలు అవునుగాక అన్నప్పుడు జలములో నుంచి చేపను తీసేస్తే చచ్చిపోతుంది. దేవునిలో నుంచి మనిషిని తీశాడు గనుక, మనిషిని చేశాడు గనుక దేవునిలో నుంచి మనిషి దూరం అయితే చచ్చిపోతాడు. దేవునిలో నువ్వు లేకపోతే నువ్వు చచ్చిన దానితో సమానం, చచ్చిన వానితో సమానం. దేవునిలో లేకపోతే నీకు భూ సంబంధమైన ఆశీర్వాదం ఉండొచ్చు, కానీ పర సంబంధమైన ఆశీర్వాదం ఉండదు. నీ లోపల దేవుని కోసం బతుకుతున్నానని రోషం ఉండదు. దేవుని కొరకు నేను జీవించగలుగుతానని నమ్మకం నీకు ఉండదు. పేతురు అర్థం కాలేదు. కానీ ఇన్ని తప్పులు చేసిన పేతుని ఎంత ప్రేమించాడండి. మీరు చెప్తానేనండి, జాగ్రత్తగా వినండి. కత్తిని తీసుకొని చెవుని నరికేస్తే పేతుని చూసి యేసుప్రభు అన్నాడా, అయ్యా రక్తం చిందించాల్సింది నువ్వు కాదు నాయనా, నేను ఆల్రెడీ రక్తం చిందిస్తానని చెప్పి ఆ చెవుని తీసుకొని ముట్టి ఆయన వస్తువు చేశాను. ఎంత ప్రేమమయుడు. వినండి, జాగ్రత్తగా వినండి. అంతేకాదు ఈ పేతురు కోసం అయ్యా ముమ్మారు కూడుకోయక ముందు అబద్ధం ఆడతావన్నప్పుడు ఒక్క కోడి కూసిందనుకో, ఆ చుట్టుపక్కల కోళ్ళని కుక్కరోకో అనుకుని ఉంటాయా? కుక్కరోకో అంటాయి. కానీ పేతురు ఈ 3 సార్లు అనుకున్నాడు, అది అవుతుందా కాదా అనుకున్నాడు పేతురు. కానీ పేతుర్ని చూపించడానికి, ఆయన ప్రేమను చూపించడానికి యెరూషలేము చుట్టుపక్కల ఉన్న కోళ్ళు నోళ్ళన్నీ మూపించాడు దేవుడు. ఎంతగా ప్రేమించాడండి యేసుప్రభు. అర్థమైందా? కుక్కరోకో అంటే నోట్ల నుంచి మాట రావట్లే కోళ్ళకి. కారణం ఏంటంటే పేతురికి 3 సార్లే కోడి వినబడాలా, ఒక కోడే కుయ్యాలా. కోళ్ళన్నీ కుయ్యండి కానీ మీకు నోట్ల నుంచి మాట రాదు. అది అంతగా ప్రేమించిన పేతుని ఏమన్నాడు తెలుసా? చూడండి ఏమన్నాడంటే, ఆ కింద వచనంలో మీరు గమనిస్తే, ముందు వచనంలో చదవండి, ఆ వాక్యంలో 5వ వచనం. చాలండి. ఇక్కడ చూస్తే సీమోను పేతురుని చేపలు పట్టబోతున్న వారితో చెప్పాను, ఆ విషయాలని చెప్పాను కదా. ఎందుకు మొదటి ప్రేమను కోల్పోయాడంటే సాతాను ఒక ఉచ్చు వేశాడు. ఆ ఉచ్చు ఏంటంటే, మొదటి ఉచ్చు లోకమంతా సంపాదించాను. గోల్డ్ మెడలిస్ట్ కొట్టాలి, లోకమంతా తెచ్చి సంపాదించినాడు ఒకడు. ఎవరు తెలుసా? ద గ్రేట్ పోయినాడు. లోకమంతా సంపాదించి వచ్చినాడు. డిక్లరేషన్ సాఫ్ వచ్చినాడు. ఈయన పేరు సంపాదించుకున్నాం. ఆదికాలం 4 పేరు సంపాదించుకున్నాం, టైటిల్. తర్వాత చివరిగా ఏం సంపాదిద్దాం? యాకోబు రాసిన పత్రిక 4:3 లాభం సంపాదించు. ఈరోజు రేపో దుబాయ్కో ఫారిన్కో వెళ్ళిపోక 2-3 సంవత్సరాలు ఉండొస్తే ఫుల్ లాభం. కేల్ కథం దుకాణం బంద్. అర్థందా? ఇవే పేతురు కూడా అట్లే అనుకున్నాడు. 3 సంవత్సరాలు పనిచేసి వచ్చేస్తే హ్యాపీ. వీళ్ళు ఎలా ఉంటారంటే, జాగ్రత్త వినండి, చర్చిలో ఏమో దేవదూత, రోడ్లో ఏమో రాజదూత, ఇంటికి పోతే ఏమదూత అవచ్చు. కానీ యేసుప్రభు ఎలాంటి వాడు చదవండి. పిల్లలారా 4వ వచనం, 5వ వచనం. పిల్లలారా అనే పదం మామూలుగా అడగడు దేవుడు.
జాగ్రత్తగా వినండి. అయ్యా ఇంత సేవ ఇచ్చాను, ఇంత బాధ్యత ఇచ్చాను, నువ్వు సేవ చేయాల్సినాడు, నేను నా మహిమను నువ్వు తీసుకురావాల్సినాడు, ఎక్కువగా నువ్వు ప్రేమించాల్సిన వాడు, ఇది వదిలిపెట్టి నువ్వు చెడిపోదు కాకుండా ఇంతమందిని చెడగొట్టినావు, ఎంత దుర్మార్గుడు, ఎంత మోసగాడివి, ఎంత నమ్మాను నిన్ను అనాల్సిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? పిల్లలారా అని. యేసయ్య పేతురు దగ్గరికి వస్తే గుండె పగిలిపోయింది పేతురికి. ఎంత ద్రోహం చేశాను ప్రభువా, నిన్ను తన్నాను, నిన్ను అవమానపరిచాను, నిన్ను గాయపరిచాను, నా కొరకు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి కలువరి సిలువలో ప్రాణం పెట్టాను, 39 కొరడా దెబ్బలతో కొట్టబడి మొత్తబడి ఎంతగానో బాధింపబడ్డావే, కానీ నిన్ను మాత్రం నేను ఎంత అవమానపరిచాను ప్రభువా. ఎంతగా పేతురు నమిలిపోయి కుమిలిపోయి ఏమన్నాడు తెలుసా? ఐ లవ్ యూ జీసస్, నిన్నే నేను ప్రేమిస్తాను, ఇక మీదట నిన్నే నేను ప్రేమిస్తానని పేతురు పశ్చాత్తాపడి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆయన నగ్నుడైపోయాడు, దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నప్పుడు సరెండర్ అయిపోయాడు. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరుదు ప్రభా, అందరి వెనకాల వెళ్ళిపోయాను, నష్టపోయాను, అందరి వెనకాల వెళ్ళిపోయాను, పాడైపోయాను, నాకు కావాల్సింది నీవే నాకు దిక్కు అని చెప్పి ఎప్పుడైతే పేతురు తన పాదాలు పట్టుకున్నాడో, లోకంలో ఏముద్దనుకున్నాడో, తక్షణమే పేతురు జీవితంలో గొప్ప సమాధానం వచ్చింది, గొప్ప శాంతి వచ్చింది. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదంటే మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగించిపోతున్నాను. జాగ్రత్తగా వినండి. పేతురుని అడిగాడు 3 విషయాలు చూడండి. ఆయన ప్రత్యక్షమైన చెప్పినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. చదవండి ఇప్పుడు 15 వచ్చిన చదవండి. 15 వచ్చిన చదవండి. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు. నీ కుటుంబం కంటే, పాపము కంటే, పరిస్థితుల కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావా? ఎందుకు ప్రేమించాలి ప్రభువా? నేను ఎందుకు బతకాలి ప్రభువా? నీకోసం నేను ఎందుకు బతకాలా? అలా అని పేతురు అడిగినప్పుడు పేతురికి జవాబు ఏమిచ్చాడు తెలుసా? ఇప్పుడు ఒక వాక్యం చదవండి. 2 Corinthians 5:15, 2 కొరింథీలు 5:15 గట్టిగా చదవండి. కొరింథీలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15 వచనం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. చాలు. ఎందుకు నేను నిశ్చయించుకుంటున్నామంట? బతికే ఈ బతుకు ఆయన కోసమే బతకాలా. ఆయన ఎలాంటోడంట? నీ కోసం నా కోసం చనిపోయి తిరిగి లేచిన ఆ దేవాది దేవుడి కొరకే జీవించాలి. ఇది దేవుడు చెప్పింది. ఇప్పుడు వినండి, ఎందుకే ఆయన కోసం బతకాలా? ప్రాణం పెట్టినాడు, ప్రాణం పెట్టాలని అడుగుతాను. ఎందుకు బతకాలా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు అందరూ జవాబు చెప్పాలి. ఎవరు జవాబు చెప్తారో వాళ్ళకి వచ్చే సంవత్సరం ఎలాగైనా నేను గిఫ్ట్ ఇస్తాను. సరే, ఇది ఎవరు చేశారు? ఇట్లా మాత్రం చెప్పు. ఇది ఎవరు చేశారు? మనిషి చేశాడు. ఎందుకోసం? మనిషి కోసమే, దయ్యం కోసమా? ఇది ఎవరు చేశారు? మనిషి. ఎవరి కోసం? మనిషి కోసం. ఈ ఫ్యాన్ ఎవరు చేశారు? ఎవరి కోసం? ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ఇది ఎవరు చేశారు? ఎవరి కోసం? మనిషి కోసం. భలే చెప్పారు. మళ్ళీ వినండి. మీరు స్పీడ్గా చెప్తే నేను స్పీడ్గా చెప్తాను. ఇది ఎవరు చేశారు? ఎవరి కోసం? ఇది ఎవరు చేశారు? ఎవరి కోసం? ఇది ఎవరు చేశారు? ఎవరి కోసం? నిన్నెవరు చేశాడు? ఎందుకోసం? సింపుల్. లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు, వాస్తవం. మీ తలకాయలు దూరాలని ఈసారి చెప్పించా. అర్థమైందా? ఇప్పుడు వినండి, ఇది మనిషి చేస్తే, మనిషి కోసం ఇది ఉపయోగం పడకపోతే దీన్ని ఏం చేస్తాం? ఏం చేస్తాం? పడేస్తాం. మేము రాయలసీమలు కదా, కొంచెం మేమేం చేస్తాం తెలుసా? దాన్ని తునాతునకలు చేసి కాల్చి పడేస్తాం. అది ఎందుకు పనికి రాకుండా ఎవరికి పనికి రాదు, భూమి పైన వేస్ట్ అని. అర్థమైందా? అంటే నువ్వు కొనుక్కున్న వస్తువు, నువ్వు చేసిన వస్తువు నీ కోసం ఉపయోగపడకపోతేనే ఇంత రోసం వచ్చేస్తుంది.
నిన్ను చేసిన దేవుడు నీ కోసం చనిపోతే ఆయన కోసం బతికేకి ఏమైంది నీకు? ఏమైంది నీకు? పేతురికి అడిగినాక గుండె పగిలిపోయింది. ఇన్ని రోజులు కడుపు కోసం బతికాడు, ఇన్ని రోజులు బంధుమిత్రుల కోసం బతికాడు, ఇన్ని రోజులు నా పిల్లలు, నా కుటుంబము, నా జీవితం అని బతికాడు. ఎప్పుడైతే పేతురు వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనేసరికి, ఎందుకు ప్రభు అలా అడుగుతున్నావు? నీ కోసం చనిపోయి వచ్చాను పేతురు, నా కోసం బతుకుతావంటే గుండె పగిలిపోయింది. పేతురు, డు యూ లవ్ మీ అని అడిగినప్పుడు, డు యూ లవ్ మీ మోర్ దెన్ దిస్? ఐ లవ్ యూ. నన్ను మీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తావంటే మనం ఏం క్వశ్చన్ వేస్తాం తెలుసా? యేసు ప్రభు మనల్ని ఒక టెక్స్ట్ చేస్తాడు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని. ఈ లోకంలో ప్రేమ ఎట్లాంటిది తెలుసా? ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. దొంగ ప్రేమ అది కదా. ప్రే అంటే ప్రేమించాను, మా అంటే మర్చిపోయాను. యేసు ప్రభు ప్రేమ ఏది? ప్రే అంటే ప్రేమించాను, మా అంటే మరణించాను. అది యేసయ్య ప్రేమ, అది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను పొందుకోవాలనేదే నీ ప్రేమ. నీకు ఉన్న ప్రేమ యేసయ్య ప్రేమతో కలవాలనేది యేసయ్య కోరుకునేది. ఈరోజు మనం కోరుకోవాల్సింది, నేను యేసు ప్రభుని మాత్రమే ప్రేమిస్తా. దానికి వచ్చిన ఫలితం పేతురికి తెలుసా? 3 సార్లు కోడి కూస్తుంది, 3 సార్లు అవమానించబడ్డాడు. అదే 3ని తిరగరాసి 3,000 మంది బాప్తిసం ఇచ్చే వ్యక్తిగా మార్చాడు. నంబర్ మారిపోయింది. మనోనికి 3 సార్లు అడిగాడు, పేతురు అంటే కుసుక్కమంది, పేతురు కసుక్కమంది, పేతురు అంటే ఫట్ ఎగిరిపోయింది. ఆ 3 అనే పదం చెప్తే ఒకవేళ 1, 2 లెక్క పెట్టనుకో, 1, 2, 4 అంటాడు. 3 అంటే భయం మనోనికి. కానీ ఆ పేతురు ఆ 3 పేరుని మార్చేశాడు. ఇప్పుడు 3 కాదు ఆయన 3,000 అని చెప్పుకోవాలా. చరిత్రను తిరగరాసే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. నార్త్ ఇండియాకి నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరు, భాష రాదు, తిండి లేదు, ఎవడు దిక్కు లేడు, తెలుగు మాట పలికేవాడు లేడు. 10 సంవత్సరాలు మేము పడిన కష్టాలు దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆ స్థలంలో మేము వెళ్తూ ఉన్నప్పుడు, ఆ శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, మేము ఇంట్లో మాకు ఎన్నో శ్రమలు, వ్యాధి తగ్గేది కాదు, రాత్రంతా ఫీవర్ ఉండేది. నాకు, నా భార్యకు, 2 పిల్లలకి అడ్మిట్ అయిపోయేవాళ్ళం. చాలా 2-3 సార్లు ఐసీయూలో అడ్మిట్ అయింది. అక్కడ పారాసెటమాల్ ట్యాబ్లెట్ లేకుండా చచ్చిపోయారు చాలామంది. చాలా దారుణాతి దారుణం. అలాంటి పరిస్థితుల్లో ఆయన కబంధస్తాం, ఇంటిలో మంట, ఈదులో దేవుని యొక్క శక్తి. మేమైతే ఇంతగా శ్రమను అనుభవిస్తున్నాం, బయట దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. 3,000 మందికి పైగా బాప్తిస్మం ఇవ్వడానికి ప్రభు కృప చూపించాడు. 40కి పైగా సంఘాలు స్థాపించడానికి దేవుడు సాయం చేశాడు ఈ చిన్న వయసులో. మళ్ళా ఆ కడుపు కేసుకుని అరగాలంటే బురదలో బొల్లాడుతుంది. పొల్లాడిన తర్వాత ఆ జీవితంలో తలపైకి ఎత్తదు. మళ్ళా దాన్ని తీసుకుపోవాలని చెప్పేటప్పుడు వెనకాల కాళ్ళు, ముందు కాళ్ళు కట్టి సంతకు తీసుకెళ్ళిపోయి అప్పుడు ఇలా పెడతారు. అప్పుడు కూడా సైడ్గా చూడదాన్ని, దాన్ని అలా పెడితే మళ్ళీ ఈ మధ్యలో ఈ కర్ర ఎత్తుకొచ్చి మధ్యలో పెడితే అప్పుడు ఇలా చూస్తాను, అబ్బా ఆకాశం ఉందా అని. అది బలి ఇచ్చేటప్పుడు, దాన్ని చంపేటప్పుడు ఆ జంతువు ఏదో తెలుసా? బలి తెలుసు మీకు, అర్థమైందా? అది కడుపు కోసం బతికేది. అది మనం కడుపు కోసం బతికేవాళ్ళు కాదు, మనము దేవుని స్వరూపంలో, దేవుని మహిమ కొరకు, దేవుని శక్తి కొరకు బతికేవాళ్ళం. ఆ మాట అన్నాక పేతురు నీకోసం బతా. ఇంకొక వీళ్ళు ఈ బ్యాచ్ ఎంత ఏంటంటే వాక్యం విన్నప్పుడు ఉద్యోగం ఎక్కువైపోతే తర్వాత పుస్తకం ఉంటుంది. ఈ బ్యాచే పేతురు బ్యాచే. 21 వచ్చింది, చదవండి చదవండి, 21 వచ్చింది. ప్రభు నువ్వేమన్నావు, చచ్చిపో అన్నావు, బాగానే ఉంది, ఈ సంగతి ఏంది? అర్థమైందా? ఎంతగా ప్రేమించాలంట, ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాలి. ఎక్కడుందో వాక్యం? మీకు ఎంతమందికి తెలుసు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచ్చిన చెప్పండి. కాగా పడపడ చెప్పండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచ్చిన. బా ఎంత తెలివైన మీరు. ఆ 1 యోహాను 3:16 చెప్పండి. అది రాదు, అది చదవండి, అది చదవండి. 1 యోహాను 3:16 చదవండి. 1 యోహాను 3:16. యోహాను సువార్త 3:16 అంటే కలకలగా చెప్పేశారు. అది నెరవేర్చబడింది ప్రవచనం, అది అవసరం లేదు ఇప్పుడు, ఇది అవసరం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్ధములై ఉన్నాము. అది వాక్యం. 3 పదాలు ఈజీ. 1
యోహాను 3:16 కష్టం. అర్థమైందా? యేసయ్య ప్రేమ ఎట్టిదంట, ప్రాణం పెట్టాడంట. అది ప్రేమ. మనం కూడా ప్రేమ చూపించాలంటే ప్రాణం పెట్టే వాళ్ళు కావాలంట. ఈ ఉండే వాళ్ళు దేవుని కోసం చచ్చిపోవాలంటే ఎవరు వస్తారా? చర్చికి అడ్రస్ లేకుండా పారిపోతారు. కాల్ చేస్తామంటే మన ఉన్నాడు మనిషి. మా ఆదివాసులు అలాంటి వాళ్ళు కాదు, ప్రాణం పెట్టడానికి రెడీ. అది యేసయ్య ప్రేమ. ఇప్పుడు ఏనండి, నేను ఆదివాసుల మధ్యలోకి వెళ్ళి చిన్న ఏజ్లోని, చిన్న ఏజ్లోని నేను వెళ్ళాను. పైన పళ్ళు, అది ఏ పళ్ళు లేవు ఇప్పుడు, పళ్ళు లేకుండా మాట. నా ఒరిజినల్ టంగ్ అది, పళ్ళున్న టంగ్ వేరు. కానీ పైన ఏ పళ్ళు లేదు, కింద పళ్ళన్నీ తీసేస్తున్నారు. నా పళ్ళు పోయినా, నాకు ఏం పోయినా, నా యేసయ్య కోసం బతకాలన్నది. ఎందుకంటే ఇక్కడ పోయినవన్నీ అక్కడ దక్కించుకున్నాం. ఈ 100 సంవత్సరాల కోసం వెయిట్ చేస్తే 1000 సంవత్సరాలను కోల్పోతాం. మనం దేవుని కోసం బతికే వ్యక్తులుగా ఉండాలి, రోసం జీవించే వ్యక్తులుగా ఉండాలి. పేతురు అలా జీవించాడు. ఇప్పుడు అదే క్వశ్చన్ ఏమడి ఏం క్వశ్చన్ అది చూడాలి. 21 ఇతని సంగతి ఏమని యేసును అడిగాను. వినండి, యేసు ప్రభు అన్నాడు, ప్రభా నువ్వేమో నా కోసం చచ్చిపోయాడు. వాడు చూడు, వాడు చావులా, వానికి ఎన్ని ఆశీర్వాదాలు, వానికి ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు కదా. ఈ బ్యాచ్ చాలా అయిపోయింది కదా. ప్రభా ఈ సంఘం, వాళ్ళ సంఘం చూడు ఎట్లుందో, ఆ సంఘంలో ఆత్మ ఉంది, ఈ సంఘం ఏముంది? అరే ఆత్మ లేకుండా ఉంటుంది, ఆత్మ లేకుండా సంఘమే ఉండదు భయ్. ఒక ఆయన వచ్చాడు, నేను ఐపీసీ కన్వెన్షన్లో మాట్లాడేకి వెళ్ళాను. 600 మంది పాస్టర్లు, దాంట్లో ఒక ఆయన ఆత్మ లేని చర్చలకు పోకూడదు నేను అన్నాడు. ఏడాత్మ లేదన్నా. అయ్యా పరిశుద్ధాత్మని దుఃఖిస్తే నీకు ఉండదు. అరే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మ లేని చర్చిలో కూడా ఆయన పనిచేస్తేనే అక్కడ ఆత్మలు వచ్చాయి. నువ్వు ఇండైరెక్ట్గా ఆయన్ని దూషిస్తానో నీకు తెలియట్లా, ఫీజులు వేసిపోతాయి, జాగ్రత్త అన్న. ఆత్మ లేకుండా ఏ సంఘంలోనూ కార్యాలు జరగవు. ఆడ ఆత్మ ఉంటుందంటే దురాత్మ ఉంటుంది. ఎందుకు ఈ బ్యాచే మొత్తం దర్శనాలు వచ్చేస్తే దేవుని కోసం బతకాలనిపిస్తే లాస్ట్లో క్వశ్చన్ వేస్తాడు, వాడి సంగతి ఏంటి, వాడి సంగతి నీకెందుకు రాబోయ్, నీ సంగతి చూడు. అదే యేసు ప్రభు. నేనన్నా యేసు ప్రభు అన్నాడు, ఆ చర్చి సంగతి నీకెందుకు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, నేను చూసుకో, పక్కన గురించి ఎందుకు. పేతుని అడిగేసరికి నోరు మూసుకున్నాడు. ఇంకా శబ్దం లేదు. సరే ప్రభు అర్థమైపోయింది, నా లోపమంతా పాడైపోయింది ప్రభు, నా మనసు బాగాలేదు అని చెప్పి పేతురు పశ్చాత్తాపడ్డాడు. ఏమైంది తెలుసా? పేతురు జాగ్రత్త వినండి. పేతురు చివరికి తలకిందులుగా సిలువ వేయబడక ముందు ఆయన ఇట్లా వెళ్ళిపోతూ ఉంటే, చరిత్రలో ఉంది, వెళ్ళిపోతూ ఉంటే పేతురున్నాడు, పేతురు ఎందుకు వెళ్ళిపోతున్నావు, నా కోసం చచ్చిపోతావు అన్నావు కదా, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే పేతురు అన్నాడు, ప్రభు క్షమించు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి నేను చచ్చిపోతానని పేతుర్ని తలకిందులుగా సిలువ వేద్దామని వెళ్తే, వద్దు నాకు నా యేసు ప్రభుని సిలువ వేశారు, నన్ను తలకిందులుగా వేయమని చెప్పి తలకిందులుగా వేలానింపబడి సిలువ వేయబడ్డాడు. పేతురు ఎంత ప్రేమను చూపించాడు, ఎంత గొప్ప ధన్యత. అదే మాట విలియం కేరీని అడిగారు. విలియం కేరీ, నువ్వు యేసయ్యను ప్రేమిస్తావా అంటే అవును ప్రభువా, అవును ప్రభు అడిగితే ప్రభు అన్నాడు, అవును ప్రభువా నేను ప్రేమిస్తాను. ఇండియాకి వెళ్తావా, అంత నల్లోళ్ళు ఉంటారు, అంత కరువులే, అంత అంధకారమే, అడిగి పోతావా అంటే పోతా. అంత దుర్మార్గులే ఆడుండేది, పోతా. వెళ్తూ ఉంటే వాళ్ళ భార్య ఒప్పుకోలేదు, ఇద్దరు ప్రయాణమై వచ్చారు. బోట్లో ప్రయాణం అవుతూ ఉంటే ఆయనకి ప్రయాణించేటువంటి షిప్ ఆయనకి ఇవ్వలేదు. ఆయన కార్గో ముడి సరుకులు వేసేటువంటి షిప్లో భార్య పిల్లలు, 4 పిల్లలు ప్రయాణమవుతూ వస్తూ సిక్ అయిపోయి వెంటనే కోల్కతాలో అడుగుపెట్టిన కొన్ని రోజులకే బిడ్డ చచ్చిపోయాడు. బిడ్డ చచ్చిపోతే బిడ్డని తవ్వడానికి దిక్కు లేకపోతే, అయ్యా సమాధి చేసేయడానికి ఎవడైనా హెల్ప్ చేయండి, సమాధికి ఎవడు దగ్గరకు వచ్చి హెల్ప్ చేయకపోతే చేతులారా ఆయన తవ్వి పాతి పెడితే తల్లి భార్య చూసి తరుక్కుపోయి జీవితం విలువలు కొట్టుకొని ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి చివరికి వాళ్ళ భార్య పిచ్చిదైపోయి చచ్చిపోయింది. కొడుకులు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు. మీకు తెలుసా వాళ్ళు భారతదేశానికి ఏమి ఇచ్చారో తెలుసా? ఈరోజు ఫ్యాన్లో కూర్చొని, ఈరోజు చక్కగా బైబిల్ పెట్టుకొని, వాక్యాన్ని చదువుకొని, ఉద్యోగాలు చేసుకొని, ఏసీలో కూర్చొని సుఖాన్ని అనుభవిస్తున్నారు. భారతదేశానికి ఏ మతస్థుడైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఏ మతస్థుడైనా ఈరోజు చదివాడంటే కారణం విలియం కేరీ.
విలియం కేరీ ఉసురు పోసుకుని ఉన్నారు మీరు. ఊరికేరాలా మీ చదువు? విలియం కేరీ రాకపోతే భారతదేశానికి చదివే లేదు. గ్రహాం శ్రీని అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? గ్రహాం శ్రీని అన్నాడు, అవును ప్రభా ప్రేమిస్తున్నాడా. ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో హైలీ క్వాలిఫైడ్, అదంతా వదిలిపెట్టి ఒరిస్సా ప్రాంతంలో ఆయన ఆ ప్రాంతంలో కుష్టి రోగుల మధ్యలో సేవ చేసేకి వచ్చాడు. కుష్టి రోగులు అంటే ఎవడు పోవడం, ఎందుకంటే తగులుకుంటుంది. ఆ కుష్టి రోగుల దగ్గరికి వచ్చి ఆ చీమంతా ట్రీట్మెంట్ చేశాడు. ఒకరోజు రాత్రి ఒక అడవుల్లో పడుకొని ఉంటే కొడుకులు, మన పిల్లల్ని ఎంత సుఖంగా చేస్తాం, వాళ్ళ కొడుకుల్ని ఫారిన్గా ఉన్నటువంటి ఆ ఫారిన్లో ఉన్న ఆ పిల్లల్ని ఆ అడవుల్లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఆ యొక్క జీబులో పడుకోబెట్టి రాత్రి అయిపోయింది, మిడ్ నైట్ అయిపోయింది, అన్ని తలుపులు మూసేశారు. ఇలా చంపడానికి వచ్చి వాళ్ళు కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి ఆ యొక్క దగదగా మండుతూ ఉంటే ఆ జీబుని తగలబెట్టేశారు. ఎప్పుడైతే ఆ జీబుని తగలబెట్టేశారో దగదగా మండుతూ ఉంది, తగలబెడతా ఉంటే ఉలిక్కిపడి పిల్లలు లేశారు, ఆయన లేశారు. తట్టుకోలేకపోతే అయ్యో వీళ్ళు బయటికి ఎక్కడ వచ్చేస్తారో డోర్లు కొట్టుకోని అని చెప్పి అక్కడున్న ఒక వ్యక్తి ఒక బల్యాన్ని తీసుకొని ఒక గడ్డపాటు తీసుకొని ఆ యొక్క తలుపుల మధ్యలో, కిటికీల మధ్యలో అవి గ్లాసులు పగలగొట్టుకొని వాళ్ళ కడుపు పైన కుచ్చితే ఇక్కడ తండ్రికి దిగి ముగ్గురు పిల్లలు, డాడీ కాలిపోతున్నాం, డాడీ మంటానంటే భయపడకని కొద్దిగా ఓర్చుకొని మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, పరలోకం దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ భారతదేశంలో ఒరిస్సా ప్రాంతంలో 1999 సంవత్సరంలో దహనమైపోయారు, కాలిబూడిదైపోయారు. కారణమేమో తెలుసా? మేము యేసయ్యనే ప్రేమిస్తాం. ఎఫ్ఎంపీబీ మిషనరీ, ఫ్రెండ్స్ మిషనరీ, ప్రేయర్ బ్యాండ్ మిషనరీ బీహార్కి వెళ్ళాడు. బీహార్ అంటేనే భయంకరమైన వ్యక్తులు. ఆ ప్రాంతానికి 1970s వెళ్ళాడు. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తున్నాను. 1917కి వెళ్ళాడు. ఆయన పేరు జయరాజ్. ఆదివాసి ప్రజలు, భాష రాదు, లైట్ లేదు, ఇటువైపు నుంచి చూస్తే అటువైపు సింహాలు, పుల్లు తిరుగుతూ ఉంటాయి, అన్నీ బ్యాంబూస్ హౌసెస్. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి భయంకరమైన స్థలంలో కొడుకు రాత్రి ఫీవర్ వచ్చింది, పొద్దున్న ఫీవర్ వచ్చింది, ఈయనకి ఫీవర్ వచ్చింది, లైట్గా వర్షం వస్తుంది. బయటికి వెళ్ళాడు, మనిషి రావట్లేదు. తమిళామ చెన్నై పట్టణం నుండి బీహార్కి వెళ్ళింది, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళింది. బయటికి వెళ్ళి చూస్తే భర్త కనబడట్లేదు. ఎతికింది, చూస్తే ఒక చిన్న బాత్రూంలో, వాష్రూమ్లో పడిపోయినాడు. ఏమండి అని లేపుతుంది, లేట్లేదు. లాక్కుని మోసుకొని, చాలా భారీగా ఉంటాడు, మోసుకొని వచ్చి అక్కడ పడుకోబెట్టేసింది. పడుకోబెడితే ఏం చేయాలో అర్థం కాలేదు. చూశాడు, చచ్చిపోయినాడు. బ్రెయిన్ మలేరియా వచ్చి చచ్చిపోయినాడు. ఒక్క ఆత్మ కూడా రక్షించలేదు. 3 లక్షల మంది ఆదివాసి ప్రజలు, ప్రభువా నా భర్త ఈ 3 లక్షల మందిని రక్షించాలని ఇక్కడికి వచ్చి చచ్చిపోయాడు ప్రభువా అని ఏడుస్తూ ఉంది. కొడుకు ఫీవర్తో ఉన్నాడు. చచ్చిపోయిన శవాన్ని చూసి కొడుకు వైపు చూస్తే కొడుకు కూడా చచ్చిపోయినాడు. 2 శవాల మధ్యలో ఒక్క స్త్రీ నిలబడి, నిన్నే ప్రేమిస్తున్నాం యేసయ్యా అని చెప్పి నోరారా పలికినప్పుడు, దీవించినప్పుడు ఆమె వెనుకడుగేయలేదు. అక్కడ నిలబడింది. 1 సంవత్సరం ఉంది, 6 నెలలు ఉంది, దేవుని భాష నేర్చుకుంది, సువార్త చెప్పింది. ఈరోజు ఇదే పరిచర్యలో దేవుని యొక్క మహోన్నతమైన కృప వలన ఆమె ద్వారా 150,000 మంది బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేశారు. కేవలం ఒక్క మహిళ యేసయ్యను ఎంతగా ప్రేమిస్తున్నారా? ఎంత ప్రాణాలు పోగొట్టుకుని యేసయ్యను ప్రేమిస్తూ ఉంటే నాకు ఇల్లు పోయింది, భార్యతో గొడవలు, పిల్లలతో గొడవలు, నాకు ఆ సమస్య, ఈ సమస్య, యేసయ్య సమస్య. కోట్ల మంది నశించిపోతున్నారు. భారతదేశంలో సువార్త లేకుండా మేము వెళ్ళిన ప్లేస్లో యేసు మసీ అంటే ఆయన ఉషా మిషనా, వస్తువా అని అడిగేవారు చాలామంది. అలాంటి భయంకరమైన పరిస్థితులు భారతదేశంలో ఉంటే, సుఖంగా కూర్చొని ఉంటే దేవుడు నిన్ను వదిలిపెడతాడా? ఈరోజు ఈ వాక్యం విన్నాం, ఈ దృశ్యాలు చూసాం. కనీసం నువ్వు సంఘంలో కూడా పనికి రాకుండా పోతే నువ్వు క్రైస్తవుడిగా ఉండి ఏం లాభం? నువ్వు దేవుని ప్రేమిస్తానని చెప్పి
బూటకంగా ఎందుకుంటావు? ఎందుకు మోసం చేస్తావు ప్రభుని? ఒకసారిగా రీకమిట్ చేసుకొని పశ్చాత్తాపడి, యేసయ్యా ఇదిగో నా జీవితం, ఇదిగో నా జీవితం. యానివర్సరీ డే నాతో మాట్లాడా, ఐ లవ్ యూ జీసస్, నిన్నే ప్రేమిస్తాను. పనికిమాలిన దానికోసం, పనికిమాలిన వాడి కోసం ఐ లవ్ యూ అని చెప్పి దాని వెనకాల పడతావే. పనికిమాలిన వాటికి ప్రేమించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావే. నీ కోసం ప్రాణం ఇచ్చిన యేసయ్య కోసం ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దామా? ఒకసారి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దామా? ఎవరు కళ్ళు తెరవద్దు, దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసుకొని, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం అంకితం, ఇది నీ చరణం నీ చరణం నీ చరణం నీ చరణం. ఇదిగో దేవా జీవితం, ఆపాదమస్తకం కంకితం. పలుమార్లు నిన్ను మోసం చేశాను నాయనా, పలుమార్లు నిన్ను ప్రేమిస్తానని చెప్పి నేను మోసం చేస్తూ బతుకుతాను. ఎన్నిసార్లు నువ్వు నన్ను మాట్లాడావు. పేతురులాగా నువ్వెవడో నాకు తెలియదు, నేను ఎరుగను అని పలికాను. ఎంతగా ప్రేమించిన దేవుణ్ణి, ఇంతగా తెలుసుకున్న దేవుణ్ణి ఎరుగును అన్నానే. ప్రభువా నన్ను క్షమించు నాయనా. ఒకవేళ ఈ మీటింగ్లో కళ్ళు మూసుకొని, ఎవరు కళ్ళు తెరవద్దు, దయచేసి కళ్ళు మూసుకో. దేవుడు నీతో మాట్లాడితే చేతులు పైకెత్తి నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఇదే నా తీర్మానం. ఒకవేళ నువ్వు ముందు కమిట్ చేసుకొని మధ్యలో ఆపేసేమో, రీకమిట్మెంట్ చేసుకో. నువ్వు చేతులు పైకెత్తి నీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ప్రార్థన చేస్తుండగా నిన్ను దర్శిస్తాడు, గొప్ప ఉద్యమాన్ని తీసుకొస్తాడు. మునుపటి సేవ ఇంకా మీదట గొప్ప ప్రేమ కలిగిన సేవగా మార్చబడాలన్నా మీరు చేతులు పైకెత్తచ్చు. సూటిగా నీతో మాట్లాడింటే, గొర్రెలను విడిచిపెట్టేసి మనం చాలా రకాలుగా ఈ దినాల్లో ఈరోజు చాలా రకాలుగా పరిచర్లు అయిపోయాయి. కానీ అయ్యో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేకుండా కృంగిపోతున్నాయి. సంఘానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆత్మలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, సంఘాభివృద్ధి కొరకు క్షేమాభివృద్ధి కొరకు ఉండకుండా ఊర్లలో తిరుగుతూ, ఇళ్ళల్లో తిరుగుతూ, ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ అయ్యో సంఘాన్ని పాడు చేస్తున్నామేమో. ఒకసారి రీకమిట్మెంట్తో దేవుని వైపు చూసి చేతుల పైకెత్తి, గంభీరంగా చేతుల పైకెత్తి, కళ్ళెవడు తెరద్దు, కళ్ళెవరు దయచేసి రెండు చేతుల పైకెత్తి ప్రభు వైపు చూస్తూ, అయ్యా ఇదిగో నేను వస్తున్నాను, నన్ను కనికరించు. పేతురు పశ్చాత్తాపడ్డాడు. 3 అనే పదం చెప్తేనే గుండెలు పగిలిపోయేవి. 3000గా మార్చాడు. సంఖ్యను మార్చేసిన దేవుడు ఈరోజు నేను అడుగుతున్నాడు, నా బిడ్డ, నా కుమారుడా, డూ యు లవ్ మీ మోర్ దెన్ దిస్? అందరికంటే, నీ ప్రేమికుని కంటే, నీ ప్రేయసి కంటే, పిల్లల కంటే, బంధువుల కంటే, భార్య కంటే, భర్త కంటే, మిత్రుల కంటే, స్నేహితుల కంటే, అందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు నేను అడుగుతున్నాడు. ఎస్ లార్డ్. నేను చెప్తున్నాను, నాకు 32 పళ్ళు లేవు, గట్టిగానే మాట్లాడుతున్నాను. నా శబ్దాలు మారినా, నా పదజాలం మారినా, నాలో ఉన్న దేవుని ప్రేమ మారలేదు. మీకు అన్నీ దేవుడిచ్చాడు. మిషనరీలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. నీకు సుఖం ఇవ్వడానికి, నీకు నెమ్మది ఇవ్వడానికి యేసయ్య ప్రాణం పెట్టాడు. మిషనరీలు ప్రాణాలు పెట్టారు. సంఘ కాపర్లు ఎంతో త్యాగం చేసి జీవితాన్ని త్యాగం చేశారు. నువ్వేం చేస్తున్నావు ప్రభు కోసం? ఎప్పుడు చచ్చిపోతామని తెలీదు. దట్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్. చివరి మాట. పేతురు లోబడ్డాడు, చరిత్రను తిరగరాశాడు. యూదా ఇస్కరియోతు లోబడలేదు, ఉరి వేసుకొని చచ్చిపోయాడు.
చరిత్రకు ఒక మచ్చగా మారిపోయాడు. నువ్వు మారుతావా, మచ్చగా ఉంటావా? ప్రభుని అడుగుదాం. నన్ను క్షమించు నాయనా, నీ మాటలు నా దగ్గరికి వస్తున్నాయి, నన్ను క్షమించు. ఇంకా ఎవరైనా చేతుల పైకి ఎత్తకపోతే మీరు ఎత్తచ్చు. ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మీరు చేతులు ఎత్తకపోతే మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని కార్యం జరగబోతున్నాయి. దేవుని మహిమని పేతురులాగా దేవుని ప్రేమను కోల్పోయి నువ్వు నష్టపోయావేమో. రాత్రిలో నిద్ర పట్టట్లేదు, ఆకలి అవ్వట్లేదు, ఆకలైనా నెమ్మది సమాధానం లేదు. యేసయ్య నిన్ను దర్శించడానికి వచ్చాడు. పిల్లలారా అన్నాడు. ఆయన తిట్టలేదు, ఆయన దూషించలేదు, ఆయన అవమానపరచలేదు, నీ తప్పులన్నీ ఎత్తి పెట్టలేదు, అన్ని సిలువలో కొట్టేశాడు. ఆ రోజు సమర్పించుకున్న పేతురు చరిత్రలో ఏనాడు వెనుక తిరగలేదో. ఆ రోజు సంఘాన్ని స్థాపించిన దేవుడు ఈరోజు అన్ని ప్రపంచవ్యాప్తంగా సంఘ స్థాపన జరుగుతూ ఉంది. ఈరోజు నీ జీవితంలో ఈ సంఘంలో ఈ యానివర్సరీలో వేల మందిగా ప్రజ దగ్గరికి రావాలి. 25 కుటుంబాలకు ఉన్న వాళ్ళు, 50 కుటుంబాలకు ఉన్న నెక్స్ట్ వచ్చే లోపల ఒక్కొక్కరు ఒకటి తీసుకొస్తే 100 కుటుంబాలుగా మార్చబడును గాక. దేవుడు కార్యము చేయును గాక. అడుగుదాం, ప్రభుని అడుగుదాం. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. చేతులు ఎత్తిన బిడ్డలందరినీ మీరు దర్శించినందుకు వందనాలు నాయనా. మీరు మాట్లాడినందుకు వందనాలు. మీ ఆత్మ కార్యములు జరిగించినందుకు వందనాలు. ఈ ఆవరణం చుట్టూ పరిశుద్ధాత్మదేవ చూటిగా స్పష్టంగా ప్రతి ఒక్కొక్కరిని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా మీకు వందనాలు. మీరు చేసిన గొప్ప మహిమ కొరకు, మీరు చేసిన గొప్ప కార్యములు బట్టి వందనాలు అయ్యా. కన్నీళ్లను చూసిన దేవుడు, ఏడ్పులను చూసిన దేవుడు, వ్యాధులను చూసిన దేవుడు, బాధలను చూసిన దేవుడు, మరలా 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 మీ మహిమ కొరకు ఈ సంఘంలో ప్రభువా, ఈ హోలీ చర్చ్ మినిస్ట్రీలో బలమైన కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. మునుపటి పరిచర్య కంటే ఎక్కువగా ప్రేమించే పరిచర్య సంఘంలో వృద్ధి కలుగునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాం. దేవా మీ పదాలు పట్టుకొని బతిమాలుకుంటున్నాం. ఎవరైతే కూర్చోబడ్డారో నొచ్చబడ్డారో వాళ్ళందరినీ ప్రభు ఈ రాత్రి పరిపూర్ణమైన విడుదల దయచేయమని అడుగుతున్నాడు. పాప క్షమాపణ దయచేయమని అడుగుతున్నాడు. అయ్యా ప్రతి పాపమును కొట్టివేసి మీ రక్తముతో కడిగి పశ్చాత్తపడి బాప్తిసం తీసుకొని మీ కొరకు రోషం కలిగి జీవించే వ్యక్తులుగా ఉంచండి నాయనా. ప్రభువా ఎవరైతే కమిట్మెంట్ చేసుకొని దేవుని కోసం పనిచేస్తానని చెప్పి మోసం చేశారో, వెనుదిరిగిపోయారో, పలుమార్లు వెనుదిరిగిపోయారు, ఈరోజు నుంచి మీకోసమే బతకడానికి ఈ ఉద్యోగాలు, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా భూలోకంలోనే, కానీ పరలోకంలో లెక్కించబడింది ఒకటే. అయ్యా నేను నీ కోసం ప్రాణం పెట్టావు, నా కోసం నువ్వేం చేశావు అని అడిగినప్పుడు నీ కోసం నీ తల్లి అక్కని తెచ్చాను, ఆక్కని తెచ్చాను, ఆ అన్నం తెచ్చాను, ఈ తమ్ముడిని తెచ్చాను, ఆ యవనస్తుని తెచ్చాను, భయంకరమైన పాపములను వాళ్ళని విడిపించాలని చెప్పుకునేటువంటి అర్హత మాకు దయచేయి ప్రభువా. మిషనరీలు ప్రాణాలు పెట్టారు, వాళ్ళ పిల్లలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. నీకోసం మేము పోగేసుకుంటున్నాం కానీ పోగొట్టుకోలేకపోతున్నాం, ప్రాకులాడుతున్నాం. మాకున్నది తృప్తి లేకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలని. అయ్యా నీ ప్రేమను మేము చాలా నీచంగా చూస్తున్నాం, మమ్మల్ని క్షమించైనా. అక్కడి దృష్టి మీ పైనే, ఆ పరలోకం పైనే మీ కనికరిని చూపించి ఈ రాత్రి మీరు దర్శించినందుకు వదలా. చేతులు పైకెత్తిన ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దీవించి మీ మహిమ కొరకు మీ సేవలు వాడుకొని అయినా సంవత్సరం తిరిగే లోపల ఆయన ఈ యానివర్సరీలో మేము సాక్ష్యాలు వినాలి. నేను ఒక కుటుంబాన్ని తీసుకొచ్చాను అయినా మీ అద్భుతాల సాక్ష్యాలు కాదు ప్రభువా, ఆత్మల అద్భుతాల సాక్ష్యాలు మేము వినాలి. ఎన్ని ఆత్మలు సంపాదిస్తే అంత సంతోషం ప్రభువా, మీకు అంతగా మిమ్మల్ని ప్రేమించినట్లు అలాంటి ప్రేమను పొందుకుని గొప్ప మాకు దయచేయమని నీకే మహిమ చెల్లిస్తాం. యేసయ్య మహోన్నతమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవుణ్ణి నేను మనసారా స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తున్నా. దైవజనులు, పెద్దలు, మరి విశేషంగా పాస్టర్ గారికి, రమేష్ అయ్య గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు.